Welcome back to Sulochana Education. BCom 6th semester subject Cost Control and Management Accounting. Cost Control and Management Accounting సబ్జెక్టు యొక్క యూనిట్ 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. సో యూనిట్ 2లో బడ్జెట్కి సంబంధించిన ఫ్లెక్సిబుల్ బడ్జెట్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్, ఈ రకంగా బడ్జెట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో యూనిట్ 2కి సంబంధించిన ఫస్ట్ పార్ట్ వచ్చేసి బడ్జెట్కి సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ వచ్చేసి మనకు ఇక్కడ మనకు ప్రొఫార్మా ఫస్ట్ చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు డైరెక్ట్ మెటీరియల్ ఫస్ట్ సేల్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైమ్ కాస్ట్లో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్, సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఉంటాయి. అండ్ టోటల్ ఇక్కడ మనకు సమ్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఒక సమ్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా చేయాలనేది. ఫస్ట్ సమ్ ఇక్కడ చూద్దాం. ప్రిపేర్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్ అండ్ అసెట్ ఇన్ ద manufacturing rates at 50% and 70% capacities. The following particulars are given at 60% capacity. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆర్ గివెన్ ఎట్ 60% కెపాసిటీ సంబంధించిన పర్టికులర్స్ ఇచ్చారు. ఓకే, వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఇండైరెక్ట్ మెటీరియల్ 6000, ఇండైరెక్ట్ లేబర్ 18000, సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఎలక్ట్రిసిటీ 40% ఫిక్స్డ్ 30,000, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 20% వేరియబుల్ 3000, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ డిప్రిషియేషన్ ఇచ్చారు 16,500 అండ్ ఇన్సూరెన్స్ 19,500 ఇచ్చారు. ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏవేవి ఉంటాయంటే అడ్మినిస్ట్రేటివ్, రెంట్, డిప్రిషియేషన్, ఇన్సూరెన్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఉంటుంది. ఇవి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, ఇవి అనేటివి చేంజ్ కావు. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, రెంట్, డిప్రిషియేషన్ అంటే ఇప్పుడు రెంటు మంత్కి ఇంత కడుతున్నామంటే అదే ఉంటుంది. డిప్రిషియేషన్ అంటే స్ట్రైట్ లైన్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్ కడతాం. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్టులు కూడా ఫిక్స్డ్ ఉంటాయి. సో అడ్మినిస్ట్రేషన్ అంటే డైలీ బిజినెస్ యాక్టివిటీస్ రన్ కావడానికి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఫిక్స్డ్గా డైలీ ఇంత అని మెయింటైన్ చేస్తాం. మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఉంటాయి. అండ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అంటే ఇక్కడ చూడండి, ఇవి రిపేర్స్ అంటే అకార్డింగ్ టు ఆ మెషిన్ యొక్క కండిషన్ బట్టి ఆ ఎక్స్పెన్స్ అనేది ఉంటుంది. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఫిక్స్డ్ ఉండదు. ఇండైరెక్ట్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనకు వేరియబుల్ ఎక్స్పెన్సెస్. ఇవి వచ్చేసరికి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. ఇవి సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అంటే ఇవి వచ్చేసి పార్ట్లీ ఫిక్స్డ్ అండ్ పార్ట్లీ వేరియబుల్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనం క్వశ్చన్ చూద్దాం. మెయిన్ ఇవి గుర్తుపెట్టుకోండి మీరు. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఏవనేటివి అడ్మినిస్ట్రేటివ్, రెంట్, డిప్రిషియేషన్, ఇన్సూరెన్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. ఈ 5 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం సమ్ చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆర్ గివెన్ అట్, ఇక్కడ మనకు 60% కెపాసిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమన్నారంటే ప్రిపేర్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్ అండ్ అసర్టైన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ రేట్స్ అట్ 50% అండ్ 70% కెపాసిటీస్. అసర్టైన్ అంటే క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఏది 50 అండ్ 70% కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. వీళ్ళు 60% కెపాసిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, సో వీళ్ళు ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే 50% కెపాసిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, 50% కెపాసిటీ 60% కెపాసిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 50 అండ్ 70% కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయమని అంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్కి సంబంధించినది 60% ఇది ఇచ్చారు. అండ్ 50-70% క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, మనకు 60% ఇచ్చారు కదా, సో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్ అని రాయండి టైటిల్. అండ్ పర్టికులర్స్ 60% వాళ్ళు ఇచ్చారు కాబట్టి అది రాయండి. అండ్ మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమంటారు 50%-70% క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఈ రకంగా రాసుకోండి. పర్టికులర్స్ 60%, 50%, 70% మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్కి సంబంధించి 60% ఇచ్చారు. 50-70 మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రొఫార్మా. ఓకే, పర్టికులర్స్ 60%, వాళ్ళు 50-70 ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ 50-70 మనం కనుక్కోవాలా. సో ఇది ఇన్ఫర్మేషన్. 60కి ఏమి ఇచ్చారు, వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ ఇచ్చారు. సో 60% కెపాసిటీ ఏమేమి ఇచ్చారో వాటిని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ ఎంత 6,000, 18,000.
ఓకే. ఇండైరెక్ట్ మెటీరియల్ 6000, ఇండైరెక్ట్ లేబర్ 18,000 డైరెక్ట్ రాసుకోండి. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు, సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అన్నారు. సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అని ఏమి ఇచ్చారు, ఎలక్ట్రిసిటీది ఇచ్చారు. ఎలక్ట్రిసిటీది కూడా ఏమన్నారు, 40% ఫిక్స్డ్ అన్నారు. సో 30,000 అమౌంట్లో వీళ్ళు ఏమన్నారంటే 40% ఫిక్స్డ్ అన్నారు, మిగిలిన 60% ఏంటిది వేరియబుల్ అని అర్థం. ఓకే, ఇది. సో సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఎలక్ట్రిసిటీ, ఇక్కడ చూడండి సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీలో ఏమున్నాయి, ఫిక్స్డ్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఉంది. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత, 40%, వేరియబుల్ ఎంత 60. సో మొత్తం ఎంత 30,000 వాళ్ళు ఇచ్చారు. ఈ 30,000లో 40 ఫిక్స్డ్ ఉంది, 60 వేరియబుల్ ఉంది. 100%లో 40 ఫిక్స్డ్, మిగిలిన 60% వేరియబుల్ ఉంది. ఓకే, ఈ 30,000 యాస్టేజ్ రాసుకోండి, లేదంటే మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ ఫిక్స్డ్ వేరియబుల్ అని రాసి ఇందులో మనం 40% చేస్తే మనకు ఫిక్స్డ్ వస్తుంది, అది రాసుకోండి. నెక్స్ట్ వేరియబుల్ అంటే 60% చేసి 30,000 అమౌంట్ మీద అమౌంట్ వస్తుంది, ఆ రకంగా రాసుకోవచ్చు. లేదంటే సింగిల్గా కూడా మీరు ఈ రకంగా రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ఏమి ఇచ్చారంటే చూడండి, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 20% వేరియబుల్ అంట. 100%లా 20% వేరియబుల్ అంటే 80% వచ్చేసరికి ఫిక్స్డ్ అని అర్థం. మొత్తం అమౌంట్ ఎంత 3,000. 3,000లో 20% గోస్ టు వేరియబుల్ కాస్ట్ అండ్ రిమైనింగ్ 80% గోస్ టు ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, ఈ 3,000 అనేది డైరెక్ట్ రాసుకోండి. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 3,000, ఇందులో ఫిక్స్డ్ కాస్ట్ ఉంది ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఉంది. ఓకే, అది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఏమి ఇచ్చారు, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ డిప్రిషియేషన్ ఇచ్చారు. ఎంత 16,500, అది యాస్టీజ్ రాసుకొని. ఇన్సూరెన్స్ 19,500 ఇచ్చారు, అది కూడా యాస్టీజ్ రాసుకోండి. మొత్తానికి ఇది ఇన్ఫర్మేషన్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇచ్చినట్టు యాస్టీజ్ రాసుకున్నాం. నెక్స్ట్ 50-70% మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇదేమో 6,000 వచ్చేసి ఇవి వాళ్ళు ఇచ్చారు, ఇవి యాస్టీజ్ రాసుకున్నాం. ఇవన్నీ ప్లస్ చేస్తే మనకు 93,000 అయింది. ఇది టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్ ఫర్ 60%కి. నెక్స్ట్ 50-70% మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ 6,000 ఉంది కదా, ఈ 6,000 ఏంది 60%ది. ఓకే, ఇది. సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 50%ది చూడండి, 50% కావాలా మనకు, 70% కావాలా. ఏం కావాలా, ఇండైరెక్ట్ మెటీరియల్ ఇది కావాలా. సో అమౌంట్ ఎంత మనకు, ఇండైరెక్ట్ మెటీరియల్ది 6,000, 60%ది. మనకేమో 50ది కావాలా, 70ది కావాలా. సో అమౌంట్ ఎంత 6,000 కదా. సో ఈ 6,000 దేనిది 60%ది, అంటే డివైడెడ్ బై 60 ఇంటూ ఇప్పుడు ఏది కనుక్కుంటున్నాం 50. నెక్స్ట్ 6,000 డివైడెడ్ బై 60 ఇంటూ దేన్ని కనుక్కుంటున్నాం 70ది. ఓకే, ఈ రకంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది డివైడెడ్ బై ఇది వేసి అండ్ ఇంటూ 50 వేస్తే మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 5,000 వస్తుంది. అండ్ 6,000 డివైడెడ్ బై 60 ఏంది సమ్ వస్తుంది, ఇంటూ దానికి 70 వేస్తే మనకి ఇక్కడ 7,000 వస్తుంది. ఇది మనకి ఇది 5,000, 7,000. ఏం లేదు, మనము ఏం చేస్తామంటే 50%, 70% కనుక్కోవాలంటే ఫస్ట్ 1% ఎంత అనేది కనుక్కోవాలి. 1% ఎట్లా కనుక్కుంటారు, 6,000 డివైడెడ్ బై 60% చేస్తే 1% వస్తుంది, ఇంటూ 50% చేస్తే మనకి ఇది వస్తుంది. ఓకే, అది మనము 6,000 డివైడెడ్ బై 60 వేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఒకటిది వస్తుంది. ఇక్కడ మనం 60% అని కూడా పెట్టుకుంటే ఇక్కడ 60 డివైడెడ్ బై 100, 50 డివైడెడ్ బై 100 వస్తుంది. 100 ఇటు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 60 జస్ట్ ఒక 50 అని పెట్టుకున్నాం అంతే. సో కాబట్టి 6,000 డివైడెడ్ బై 60 వేస్తే 1% వస్తుంది, ఇంటూ 70 వేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ అలాగే కనుక్కోవాలి. మొత్తం ఏంటి ఇక్కడ ఇండైరెక్ట్ లేబర్ అన్నారు, ఇండైరెక్ట్ లేబర్ది కూడా ఆ రకంగానే కనుక్కోవాలా. సో ఇండైరెక్ట్ లేబర్ వచ్చేసి ఇండైరెక్ట్ లేబర్ కూడా మనకి 18,000 కదా. సో 18,000 చూడండి ఇండైరెక్ట్ లేబర్. సో ఇండైరెక్ట్ లేబర్ కూడా మనకి ఏం కావాలా, 50 కావాలా, 70% కావాలా. సో మనకి ఎంత అమౌంట్ 18,000 కదా. 18,000 డివైడెడ్ బై 60 వేయండి అండ్ 18,000 డివైడెడ్ బై 60 వేయండి. సో ఇంటూ 50 ఇంటూ 70 వేస్తే 18,000 డివైడెడ్ బై 60 వేస్తే సమ్ ఆన్సర్ వస్తుంది. దానికి ఇంటూ 50 వేస్తే ఇది వస్తుంది. 18,000 డివైడెడ్ బై 60 వేస్తే సమ్ ఆన్సర్ వస్తుంది, ఇంటూ 70 వేస్తే ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడేమో 15,000 వస్తుంది, ఇక్కడేమో 21,000 వస్తుంది. అది ఇక్కడ మనం రాసుకోవాలి 15,000, 21,000. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 30,000. ఈ 30,000 ఏంది 60%.
ది. నెక్స్ట్ 50ది 70ది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఈ వర్కింగ్ నోట్ అనేది మీరు కింద అనేది వర్కింగ్ నోట్ అనేది ఇది రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. సో ఇది మీరు ఒక డయాగ్రామ్ డ్రా చేయండి అండ్ ఇక్కడ వర్కింగ్ నోట్ చేసుకుంటే వీటికి వచ్చిన ఆన్సర్లు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీది కూడా 30,000 కదా. సో 30,000 డివైడెడ్ బై 60 చేయండి. చేస్తే మనకు సమ్ ఆన్సర్ వస్తుంది. ఇంటూ 50 చేస్తే ఇది వస్తుంది. 30,000 డివైడెడ్ బై 60 ఇంటూ 70 చేస్తే ఇది వస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ 3,000 డివైడెడ్ బై 60 ఇంటూ 50 వేస్తే ఇది వస్తుంది. 3,000 డివైడెడ్ బై 60 ఇంటూ 70 వేస్తే ఇది వస్తుంది. ఇట్లా 1 by 1 క్యాలిక్యులేట్ చేసుకుంటా సో వర్కింగ్ నోట్లో చూపించుకుంటా ఇక్కడ ఉన్న వాల్యూస్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు ఫిక్స్డ్ కాస్ట్ నేను ఎందుకు గుర్తుపెట్టుకోమన్నా అంటే ఫిక్స్డ్ కాస్ట్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, రెంట్, డిప్రిషియేషన్, ఇన్సూరెన్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇవి ఏవైతే మనకు 16,500 19,500 ఇచ్చారు. సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 16,500 డివైడెడ్ బై 60 ఇంటూ 50 అని దీనికి అవసరం లేదు. ఇక్కడ ఏదైతే ఉందో ఇదే కాన్స్టెంట్గా రాసుకోవాలి. ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఇక్కడ ఏదైతే ఇస్తారో సమ్ములో 16,500 19,500 అనేది ఇది అనేది 3 బడ్జెట్లకు వస్తుంది. సో 50% బడ్జెట్కి 70% బడ్జెట్కి సేమ్ ఉంటుంది. ఓకే, ఈ రకం క్యాలిక్యులేట్ చేసి ఇవన్నీ ప్లస్ చేస్తే ఇది వస్తుంది, ఇవన్నీ ప్లస్ చేస్తే ఇది వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ కూడా వాళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, ప్రిపేర్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్ అన్నారు అండ్ అసెట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ రేట్స్ అట్ 50%. వీళ్ళు బడ్జెట్ మాత్రమే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్స్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో రేట్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు కానీ దానికి సంబంధించిన హవర్స్ అనేది వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయమని నెక్స్ట్ సమ్లో మీకు అది చూపిస్తాను. సో ఓన్లీ బడ్జెట్ అనేది ఇది సింపుల్ ఏమీ లేదు. సో వీళ్ళు ఏమన్నారంటే ఇది వాళ్ళే చేసినారు. ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. ఇది ఎట్లా వస్తుంది, ఇది డివైడెడ్ బై 60 చేస్తే 1% తెలుస్తుంది. ఇంటూ 50% చేస్తే ఇది వస్తుంది. 6,000 డివైడెడ్ బై 60 ఇంటూ 70, 18,000 డివైడెడ్ బై 60 ఇంటూ 50, 18,000 డివైడెడ్ బై 60 ఇంటూ 70 వేస్తే ఇది వస్తుంది. 30,000 డివైడెడ్ బై 60 ఇంటూ 50 వేస్తే ఇది వస్తుంది. 30,000 డివైడెడ్ బై 60 ఇంటూ 70 వేస్తే ఇది వస్తుంది. సో ఫిక్స్డ్ మాత్రం అలా చేయకుండా ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. తర్వాత ఇవన్నీ ప్లేస్ చేస్తే మనకు టోటల్ ఓవర్ హెడ్ బడ్జెట్ అనేది వస్తుంది. ఇది సమ్ ఈ రకంగా వచ్చినప్పుడు మనం ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అని నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిలేటెడ్ టు ద 60% capacity. Following information is related to the 60% capacity flexible budget. Prepare flexible budget for 50 and 70% కెపాసిటీని క్యాలిక్యులేట్ చేయమన్నారు ఇక్కడ. సో ఈ సమ్ చూద్దాం మనం. ఇక్కడ వీళ్ళు ఏమేమి ఇచ్చారో చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ దేనిది ఇచ్చారు, 60% కెపాసిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీళ్ళేమో 50 and 70% క్యాలిక్యులేట్ చేయమంటారు. ఇక్కడ ఉన్నది మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. ఎక్కడ 60% కెపాసిటీ బడ్జెట్లో వీళ్ళు ఏం ప్రిపేర్ చేయమన్నారు, ఫ్లెక్సిబుల్ బడ్జెట్ కాబట్టి టైటిల్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ బడ్జెట్ పెట్టుకోండి. పర్టికులర్స్ వాళ్ళు ఇచ్చినది ఏంది, 60% కెపాసిటీ ఇచ్చారు. సో ఫస్ట్ 60% రాసుకోండి. నెక్స్ట్ వీళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, 50 70. సో 50 70 రాసుకోండి. రాసుకున్నాక వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇచ్చారు చూడండి. ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ మెటీరియల్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ, తర్వాత ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అని ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్, డిప్రిషియేషన్. సో ఇవి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. వేరియబుల్ ఓవర్ హెడ్స్ అని 2 ఇచ్చినారు. వేరియబుల్ ఓవర్ హెడ్స్ 2 ఇచ్చారు, వాటి అమౌంట్లు ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అని 2 ఇచ్చారు. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ, వాటి అమౌంట్స్ ఇచ్చారు. సో యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. నెక్స్ట్ ఏమన్నారు, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అని 3 ఇచ్చారు. వాటిని కూడా యాజ్ ఇట్ ఈజ్ రాసుకొని ఇవన్నీ ప్లస్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ 50ది 70ది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయమని చెప్పాను, ఇది చూడండి. ఇక్కడ 10,500 ఉంది. 10,500 డివైడెడ్ బై 60 ఇంటూ 50 వేస్తే ఇది వస్తుంది. 10,500 డివైడెడ్ బై 60 ఇంటూ 70 వేస్తే ఇది వస్తుంది. 8,400 డివైడెడ్ బై 60 ఇంటూ 50 వేస్తే ఇది వస్తుంది. 8,400 డివైడెడ్ బై 60 ఇంటూ 70 ఇది వేస్తే ఇంటూ 70 వేస్తే ఇది వస్తుంది. సో ఈ రకంగా ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ మెటీరియల్ వస్తుంది. చూడండి అదో ఈ రకంగా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వీళ్ళు ఏమన్నారు, సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అన్నారు. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు. ఫస్ట్దేమో యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకొని రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ కొన్ని ఫిక్స్డ్ ఉన్నాయి, కొన్ని వేరియబుల్ ఉన్నాయి. సో మనకు ఫస్ట్ అయితే అవసరం లేదు ఏది ఫిక్స్డ్ ఏది వేరియబుల్, యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. ఇక్కడ మాత్రం ఇక్కడ ఉన్నది 7,000 డివైడెడ్ బై 60 ఇంటూ 50 అని ఇక్కడ రాసుకోవద్దు. 7,000 డివైడెడ్ బై 60 ఇంటూ 50 అని ఇక్కడ రాసుకోవద్దు. ఎందుకు
అంటే ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమన్నారంటే ఇందులో ఉన్న దాంట్లో 70% ఫిక్స్డ్ అన్నారు, 30% వేరియబుల్ అన్నారు. సో అదంతా క్యాలిక్యులేషన్ చేసి అమౌంట్లు ఇచ్చారు కాబట్టి మనం 60% యాస్టీజ్ ఇక్కడ రాసుకున్నాం. ఓకే, ఇక్కడ మాత్రం రాసుకోవద్దు. ఎందుకు రాసుకోవద్దు అంటే డివైడెడ్ బై 60/50 వేస్తే ఇది వస్తుంది, ఇది డివైడెడ్ బై 60/50 వేస్తే ఇది వస్తుంది. కానీ అవి రాసుకోవద్దు. ఎందుకు రాసుకోవద్దు అంటే క్యాలిక్యులేషన్ సమ్ చేయాలి. ఎందుకు చేయాలంటే ఇందులో టోటల్ ఇదంతా వేరియబులే ఉందనుకో, డివైడెడ్ బై ఇక్కడ వేరియబుల్ ఇదంతా వేరియబులే కాబట్టి డివైడెడ్ బై 60/50 వేస్తే ఇవి వచ్చేసినాయి. కానీ ఇందులో పార్ట్లీ వేరియబుల్ అండ్ పార్ట్లీ ఫిక్స్డ్ ఉన్నాయి. ఫిక్స్డ్ మేము రాసేసినాము, ఈ రకంగా ఒకటి క్యాలిక్యులేట్ చేసి ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. కాబట్టి ఇందులో నుంచి మనము ఫిక్స్డ్ ఉంది చూడు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. వీళ్ళు ఎంత అన్నారు, 70% ఫిక్స్డ్ అన్నారు. అంటే ఈ అమౌంట్ మీద 70% చేస్తే మనకు ఫిక్స్డ్ వస్తుంది, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. మిగిలిన 30% ఉంటుంది చూడు, దానికి ఆ ట్రీట్మెంట్ చేయాలి. ఓకే, క్లియర్. సో దీని మీద మనము అందుకే ఇక్కడ చూడండి నేను క్యాలిక్యులేషన్ చేశాను. ఇందులో వీళ్ళు చూడండి ఫిక్స్డ్ ఉంది, వేరియబుల్ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఎంత అన్నారు, 70/30 అన్నారు. సో ఫిక్స్డ్ ఎంత, 7,000 మీద 70 వేస్తే మనకు 4,900 వస్తుంది. వేరియబుల్ అంటే ఎంత, ఈ 7,000 మీద 30% చేస్తే 30 డివైడెడ్ బై 100 చేస్తే 2,100 వస్తుంది. ఇది ఫిక్స్డ్ అనేది, ఇది ఫిక్స్డ్ 4,900 అనేది అలాగే ఉంటుంది. ఓకే, ఈ వేరియబుల్ ఎంత ఉంది, 2,100 మీద చేయాలి, డివైడెడ్ బై 60/50 అనేది చేస్తే ఈ 1,750 వస్తుంది. ఇవి రెండు ప్లస్ చేస్తే వస్తుంది 6,650, అది రాసుకోవాలి. సో ఇది టోటల్ వేరియబులే కాబట్టి డివైడెడ్ బై 60/50 డివైడెడ్ బై 60/70 చేసినాం. ఇందులో ఫిక్స్డ్ ఉంది, వేరియబుల్ ఉంది కాబట్టి ఆ ఫిక్స్డ్ కాస్ట్ అనేది దానికి డివైడెడ్ బై 60/50 డివైడెడ్ బై 60/70 రాసుకోవద్దు. కాబట్టి ఆ ఫిక్స్డ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తే 70% దీని మీద వేస్తే వాళ్ళు ఇచ్చినారు 70% అని. సో చేస్తే మనకు 4,900 ఉంది, అది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. అండ్ మిగిలిన 70% ఫిక్స్డ్ అంటే మిగిలిన పర్సెంటేజ్ 30% వేరియబుల్ అని, అది వేస్తే 2,100 ఉంది. ఇది మాత్రం యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవద్దు. దీని మీద ఇది డివైడెడ్ బై 60 ఇంటూ 50 వేస్తే మనకు 1,750 వస్తుంది, ఇది రాసుకోవాలి, ఇది రాసుకోవద్దు. సో ఇవి రెండు ప్లస్ చేస్తే వచ్చేది ఇది రాసుకోవాలి. నెక్స్ట్ వన్ కూడా అంతే, 70% కెపాసిటీ అంటే ఏంది. సో రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఎంత, 70% ఫిక్స్డ్, 30% వేరియబుల్. సో మనకి 7,000 మీద మనం చేస్తే మనకు ఇక్కడ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ 70% కెపాసిటీ కనుక్కుంటాం. సో 70% కెపాసిటీ కనుక్కునేటప్పుడు ఫిక్స్డ్ కూడా ఎంత, మనం 7,000 మీద చేస్తాం కాబట్టి ఇంటూ 70 డివైడెడ్ బై 100 చేస్తే మనకి ఇదే వస్తుంది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినది. సో ఇక్కడ ఇది సేమ్ 2,100. ఇక్కడ ఏం చేసినాం, 2,100 డివైడెడ్ బై 60/50 చేసినాం. ఇక్కడ మాత్రం 2,100 డివైడెడ్ బై 60/70 చేయాలి, అంతే. చేస్తే ఇది వస్తుంది. సో ఇది అండ్ ఇవి రెండు ప్లస్ చేస్తే ఇది వస్తుంది. సో ఇదే సేమ్ ఇది ప్లస్ చేసినాం. ఇక్కడ కూడా ఇదే ప్లస్ చేస్తాం, ఇక్కడ ఇంటూ 70 వేస్తాం, ఎందుకంటే 70% కెపాసిటీ ఇది కాబట్టి ఇంటూ 70 వేసి వస్తుంది చూడు ఆన్సర్, అది ఇవి రెండు ప్లస్ చేస్తాం. అంటే ఇవి రెండు ప్లస్ చేస్తే వచ్చేది ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఏమన్నారు, 50% ఫిక్స్డ్, 50% వేరియబుల్ అన్నారు. సేమ్ అదే. సో దీంట్లో 50% ఫిక్స్డ్ ఉంది, 50% వేరియబుల్ ఉంది. సో 25,200 ఇంటూ 50 డివైడెడ్ బై 100 చేస్తే 12,600 వస్తుంది. సో ఇది ఫిక్స్డ్. వేరియబుల్ అంటే ఏంది, 50% ఫిక్స్డ్ అయితే 50% వేరియబుల్ కాబట్టి 25,200 మీద 50% చేస్తే మనకు మళ్ళీ సేమ్ అమౌంట్ వస్తుంది, 50 అన్నారు 12,600. ఇవి రెండు ప్లస్ చేయం, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ కాబట్టి ఇది సపరేట్ పెట్టుకుంటాం. దీని మీద ఇది వేరియబుల్ కాబట్టి డివైడెడ్ బై 60/50 చేసిన ఈ అమౌంట్ ఇవి రెండు ప్లస్ చేస్తే మనకి 50% కెపాసిటీ అమౌంట్ వస్తుంది ఎలక్ట్రిసిటీలో. 70% కెపాసిటీ అమౌంట్లో ఎలా వస్తుంది, ఇదే ఫిక్స్డ్ సేమ్ అమౌంట్, ఈ వేరియబుల్ది 12,600 మీద డివైడెడ్ బై 60/70 వేస్తే వస్తుంది. ఇవి రెండు ప్లస్ చేస్తే మనకి ఇది వస్తుంది. సో ఈ అమౌంట్ 50% కెపాసిటీ ఎలక్ట్రిసిటీలో రాసుకోవాలి, ఈ అమౌంట్ 70% కెపాసిటీ ఎలక్ట్రిసిటీలో రాసుకోవాలి. ఎలక్ట్రిసిటీలో 50% కెపాసిటీ, 70% ఎలక్ట్రిసిటీ. సో నెక్స్ట్ వన్స్ చూడండి, నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్, డిప్రిసియేషన్, ఇవి సేమ్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే సేమ్ యాస్టిస్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ ప్లస్ చేయాలా, ప్లస్ చేస్తే మనకు వస్తుంది ఇది ఫ్లెక్సిబుల్ బడ్జెట్.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రిపేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్ అండ్ అసర్టైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ రేట్స్ at 50% capacity. The following particulars are given at 60% capacity. అసర్టైన్ అంటే క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్ అట్ 50% కెపాసిటీ మీద క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆర్ గివెన్ అట్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న పర్టికులర్స్ మొత్తం 60% కెపాసిటీ మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇందులో ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఎలక్ట్రిసిటీ 30,000, ఇందులో 40% ఫిక్స్డ్ అండ్ 100% నుంచి 40% ఇచ్చి 60% వేరియబుల్. ఇందులో ఫిక్స్డ్ ఉండొచ్చేసి డిప్రిసియేషన్, ఇన్సూరెన్స్, శాలరీస్ ఫిక్స్డ్. సో మొత్తానికి టోటల్ ఓవర్ హెడ్స్ అంటే ఏంటంటే ఈ అమౌంట్స్ అన్నీ కూడా ప్లస్ చేస్తే టోటల్ ఇంత వస్తుంది 93,000. అండ్ ఎస్టిమేటెడ్ డైరెక్ట్ లేబర్ అవర్స్ వచ్చేసి 1,86,000 అవర్స్ ఇచ్చినారు. సో ఇక్కడ మనకి ఏం లేదు, ఇవన్నీ ఆస్టిచ్ రాసుకోవాలి. 60% కెపాసిటీ 6,000, 8,000, 30,000, 16,500, 4,500, 15,000, 93,000. 93,000 రాసుకోండి. టోటల్ ఓవర్ హెడ్ టోటల్ బడ్జెట్ అమౌంట్ ఇచ్చినారు. సో యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటే ఇక్కడ చూడండి, మనకు చూడండి 6,000, 8,000, 30,000, 3,000, 16,500, 4,500, 15,000 ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈజ్ రాసుకొని మీ టోటల్ ఓవర్ హెడ్స్ అంటే ఇవన్నీ ప్లస్ చేస్తే వచ్చినది 93,000 టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్. అవి యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. సో వాళ్ళు ఏది ఇస్తే అది. సో ఇక్కడ ఏమన్నా వేరియబుల్ ఓవర్ హెడ్స్ అని 2 ఇచ్చినారు, రాసుకున్నాము ఆ అమౌంట్. సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అని 2 ఇచ్చినారు, రాసుకున్నాము. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అని 3 ఇచ్చినారు, రాసుకున్నాము. అయిపోయింది. సో ఇక్కడ మనం 50% కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది వేరియబుల్ కాబట్టి మనకి ఏముండదు. డివైడెడ్ బై 60 × 50 వేస్తే ఇది వస్తుంది. ఈ అమౌంట్ డివైడెడ్ బై 60 × 50 వేస్తే ఇది వస్తుంది. ఇక్కడ పార్ట్లీ ఫిక్స్డ్ పార్ట్లీ వేరియబుల్ అన్నప్పుడే క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇది కూడా మీరు చూపించాల్సి ఉంటుంది ఈ రకంగా ఎట్లా క్యాలిక్యులేషన్ చేసినారు అనేది. ఇండైరెక్ట్ మెటీరియల్ 50% కెపాసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేశారు. సో ఇండైరెక్ట్ లేబర్ 50% కెపాసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రిసిటీ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఉంది. ఇందులో 40% ఫిక్స్డ్ అన్నారు, 20% వేరియబుల్ అన్నారు. సో దీని మీద 40% చేయాలా అండ్ దీని మీద మళ్ళీ నెక్స్ట్ 60% చేయాలా. సో దీని మీద 20% వేరియబుల్ చేయాలా అండ్ 80% ఫిక్స్డ్ చేయాలా ఫస్ట్ అయితే. ఓకే, ఎలక్ట్రిసిటీ 40% చూడండి, 40% ఫిక్స్ చేయాలా, ఈ అమౌంట్ మీద 60% వేరియబుల్ చేయాలా. నెక్స్ట్ వచ్చేసి రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్లో 20% వేరియబుల్ అన్నారు కాబట్టి 3,000 మీద 20% చేయాలి. 80 మిగిలినది ఎంత 80% ఫిక్స్డ్ అవుతుంది కదా. సో 80% అనేది ఫిక్స్డ్ది చేయాలి. చేస్తే ఈ రకంగా వస్తాయి. వచ్చినప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాం, ఇది అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. దీని మీద ఇది అనేది డివైడెడ్ బై 60 × 50 వేస్తే ఇది వస్తుంది. ఇది ఈ అమౌంట్, ఈ 2 అమౌంట్ ప్లస్ చేస్తే మనకి ఎలక్ట్రిసిటీది టోటల్ 50% కెపాసిటీ వస్తుంది. అండ్ ఒకసారి చేసినామా అది ఫిక్స్, టోటల్ ఫిక్స్డ్ ఇది. సో ఈ వేరియబుల్ది మాత్రం డివైడెడ్ బై 60 × 50 చేయాలి. ఇది ఇవి 2 ప్లస్ చేస్తే ఇది వస్తుంది. సో ఈ అమౌంట్ ఇదేమో ఎలక్ట్రిసిటీది, ఇదేమో రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ది. సో చూడండి ఎలక్ట్రిసిటీది అండ్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 2,900. సో ఇంకా నెక్స్ట్ డిప్రిసియేషన్, ఇన్సూరెన్స్, శాలరీస్ సేమ్ రాసుకోవాలి. ఫిక్స్డ్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఏవేవంటే డిప్రిసియేషన్, ఇన్సూరెన్స్, శాలరీస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ. సో ఇంకా నెక్స్ట్ ఇవన్నీ ప్లస్ చేస్తే మనకి ఇది వస్తుంది. సో ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు, ఏమని ఇచ్చారంటే ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఎస్టిమేటెడ్ డైరెక్ట్ లేబర్ అవర్స్ 1,86,000 అవర్స్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు గమనిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ రేట్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకు క్వశ్చన్ అదే ఇచ్చారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ రేట్స్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు. కానీ లేబర్ అవర్స్ ఇవ్వలేదు. అందుకే నేను ఇంకో సమ్లో చెప్తాను కదా. సో వాళ్ళు ఇస్తే క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ బడ్జెట్ వరకు ప్రిపేర్ చేసినాం. ఇక్కడ ఓవర్ హెడ్ రేట్స్ ప్రిపేర్ చేయడానికి క్యాలిక్యులేట్ చేయడానికి వీళ్ళు ఎస్టిమేటెడ్ డైరెక్ట్ లేబర్ అవర్స్ 1,86,000 అవర్స్ ఇచ్చారు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ రేట్ 50%ది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇదేమో మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్ అమౌంట్స్. ఇక్కడ ఓవర్ హెడ్ యొక్క రేట్ అంటే టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ డివైడెడ్ బై డైరెక్ట్ లేబర్ అవర్స్ at 50% కెపాసిటీ. ఓకే, సో ఏది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు వీళ్ళు, ఓవర్ హెడ్ రేట్ అనేది 50% కెపాసిటీ ఇది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. కావాలంటే సమ్లో చూడండి, అసర్టైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ రేట్ at 50% కెపాసిటీ. కాబట్టి మనం ఆ 50% కెపాసిటీ యొక్క టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ ఏదైతే ఇక్కడ ఇవన్నీ ప్లస్ చేస్తాం కదా 50% కెపాసిటీ ఇది, ఇక్కడ ఈ అమౌంట్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ డివైడెడ్ బై డైరెక్ట్ లేబర్ అవర్స్ at 50% కెపాసిటీ తీసుకోవాలి. 50% మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ అండ్ 50% డైరెక్ట్ లేబర్ అవర్ రేట్ తీసుకోవాలి.
సో ఇక్కడ మనం ఆల్రెడీ 50% టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ క్యాలిక్యులేట్ చేసినాం కదా 85,900 అది డివైడెడ్ బై డైరెక్ట్ లేబర్ అవర్స్ అట్ 50% కెపాసిటీ తీసుకోవాలి. ఇదేమో 50%ది క్యాలిక్యులేట్ చేసినాం బడ్జెట్ ఇది వచ్చేసింది ఇక్కడ 85,900. నెక్స్ట్ ఏంది డైరెక్ట్ లేబర్ అవర్స్ 50% కెపాసిటీని మనం తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చింది ఎంత 1,86,000 దేని ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మనకు 1,86,000 వచ్చేసి ఇది 60% కెపాసిటీకి సంబంధించిన పర్టికులర్స్ యొక్క ఇన్ఫర్మేషన్లో ఇది ఇచ్చినారు. మనకేమో 50ది కావాలంటే సింపుల్ ఇది డివైడెడ్ బై 60 × 50 వేస్తే వస్తుంది. సో ఇది వాళ్ళు ఇచ్చిన అవర్స్ డివైడెడ్ బై 60 × 50 వేస్తే వస్తుంది. ఇది ఇక్కడ పెట్టుకుంటే ఇది డివైడెడ్ బై 85,900 డివైడెడ్ బై 1,55,000 చేస్తే మనకు 0.55 per hour వస్తుంది. ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ రేట్. ఈ రకంగా మనం ఇది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయగలుగుతాం, ఇదైతే ఇస్తున్నారు ఈ డైరెక్ట్ లేబర్ అవర్ కూడా ఇస్తే అది అనేది డివైడెడ్ బై 60 × 50 ఆ రకంగా చేసి మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసుకుంటాము. సో ఇక్కడ పెట్టుకుంటాము ఇది డివైడెడ్ బై ఇది వేస్తే ఇది వస్తుంది. సో కాబట్టి మనకు డైరెక్ట్ లేబర్ అవర్ అక్కడ ఇవ్వలేదు కాబట్టి క్యాలిక్యులేట్ చేయలేదు, ఇక్కడ ఇచ్చినారు కాబట్టి దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేసినాం. నెక్స్ట్ సమ్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఏ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అట్ 60% కెపాసిటీ. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ప్రిపేర్ చేయాలా. 60% కెపాసిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు 60% కెపాసిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైండ్ అవుట్ ద ఓవర్ హెడ్ కాస్ట్ అట్ 50 and 70% కెపాసిటీ అండ్ ఆల్సో డిటర్మైన్ ద ఓవర్ హెడ్ రేట్స్. సో ఓవర్ హెడ్ రేట్స్ ప్రిపేర్ చేయాలంటే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ రేట్ అంటే ఫ్లెక్సిబుల్ బడ్జెట్ కాబట్టి ఫ్లెక్సిబుల్ ఓవర్ హెడ్ రేట్స్. సో దీనికి సంబంధించిన ఓవర్ హెడ్ రేట్కి ప్రిపేర్ చేయాలంటే దీనికి సంబంధించిన డైరెక్ట్ లేబర్ అవర్స్ కావాలి అంతే. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది 60% కెపాసిటీ సంబంధించి అండ్ 50-70 మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. 50-70 ఇక్కడ మనం చూస్తే ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ మెటీరియల్స్, సెమీ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, సో ఎలక్ట్రిసిటీ, ఇందులో రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఈ మీదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎలక్ట్రిసిటీది ఏమో 50-50. సో రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఏమో 70-30, 70 ఫిక్స్డ్, 30 వేరియబుల్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఏమో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ శాలరీ 70, ఇవి ఇన్సూరెన్స్, డిప్రిషియేషన్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ డైరెక్ట్ లేబర్ అవర్స్ 1,20,000 ఇది హోంవర్క్ చేయండి. సో ఇందులో మనం ఏం లేదు 10,500, 8,400 అనేది. సో ఇది వేరియబుల్ కాబట్టి వీళ్ళు ఏం ప్రిపేర్ చేయమంటారు 50-70 కాబట్టి ఇది డివైడెడ్ బై 60 × 50 వేస్తే ఇది వస్తుంది. ఇది డివైడెడ్ బై 60 × 50 వేస్తే మెటీరియల్ వస్తుంది. అండ్ ఇది డివైడెడ్ బై 60 × 70 వేస్తే 70% కెపాసిటీ. ఇది డివైడెడ్ బై 60 × 70 వేస్తే 70% కెపాసిటీ వస్తుంది. అండ్ రిపేర్స్ అండ్ ఇక్కడ మనం చూస్తే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఎలక్ట్రిసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ చెప్పాను కదా ఆ రకంగా. అండ్ ఈ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 70% ఫిక్స్, 30% వేరియబుల్. అంటే 7,000 అమౌంట్ మీద 70% చేయండి, చేస్తే అది ఫిక్స్డ్ ఉంటుంది. దీని మీద 30% చేస్తే అది వేరియబుల్ వస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ మీద మళ్ళీ డివైడెడ్ బై 60 × 50 వేస్తుంది చూడు ఆ అమౌంట్ ప్లస్ ఫిక్స్డ్ మనం 70% క్యాలిక్యులేట్ ఆ రకంగా ప్లస్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ 70% కెపాసిటీది కూడా ఆ రకంగానే. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీది కూడా ఆ రకంగానే నేను ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్ ఇవేమో సేమ్. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఇక్కడ ఉన్న 50% వస్తుంది అండ్ 70% వస్తుంది. సో వీళ్ళు ఏమన్నారు ఎస్టిమేటెడ్ డైరెక్ట్ లేబర్ అవర్స్ ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు ఏమన్నారు ఓవర్ హెడ్ రేట్ ఫార్ములా వచ్చేసి ఏం చెప్పాను ఓవర్ హెడ్ రేట్ ఫార్ములా వచ్చేసి టోటల్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ కాబట్టి టోటల్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అమౌంట్ డివైడెడ్ బై డైరెక్ట్ లేబర్ అవర్స్ అట్ ఏది క్యాలిక్యులేట్ చేస్తే అది. ఇప్పుడు మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు 50-70 కదా అట్ 50% కెపాసిటీ. సో 50% క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ డివైడెడ్ బై డైరెక్ట్ లేబర్ అవర్స్ కూడా 1,20,000 ఇచ్చారు కదా దీని మీద డివైడెడ్ బై ఇది 60 కదా డివైడెడ్ బై 60 × 50 ఇలా చేస్తే వస్తుంది. అది ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంది ఇది ఎక్కడిది 50%ది. నెక్స్ట్ వన్ ఏది క్యాలిక్యులేట్ చేయాలి 70%ది. అంటే 70% క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది 70%ది అమౌంట్ ఇక్కడ డివైడెడ్ బై ఇది డివైడెడ్ బై 60 × 70 వేస్తే వస్తుంది చూడు అది ఇక్కడ. ఆ రకంగా 2 ఓవర్ హెడ్ రేట్లు వస్తాయి ఇది. అండ్ నెక్స్ట్ సమ్ చూద్దాం. ద ఎక్స్పెన్సెస్ బడ్జెటెడ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ 10,000 యూనిట్స్ ఇన్ ఫ్యాక్టరీ ఆర్ ఫర్నిష్డ్ బిలో. సో ఇక్కడ మనకు 10,000 యూనిట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మెటీరియల్ ఏమో పర్ యూనిట్ ఏమో ఇంత, లేబర్ ఏమో ఇంత, వేరియబుల్ ఓవర్ హెడ్స్ పర్ యూనిట్ ఇంత, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఏమో 1,00,000 అంట 10 per unit.
అంటే అమౌంట్ ఇచ్చారు డైరెక్ట్. వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఏమో 10% ఫిక్స్డ్ అంట, వేరియబుల్ ఏమో 5 per unit, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఏమో 13 per unit, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఏమో 5 per unit అండ్ అమౌంట్ 50,000 ఇచ్చారు. డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 7 per unit ఇచ్చారు. ప్రిపేర్ ఏ బడ్జెట్ ఫర్ 6,000 units. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఫిక్స్డ్ ఫర్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ మాత్రం ఫిక్స్డ్ అంట ఫర్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో బడ్జెట్ ప్రిపేర్ చేయమంటే 6,000, ఇక్కడ పర్ యూనిట్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఉండాల్సింది ఏంటి, మనం బడ్జెట్ ప్రిపేర్ చేస్తే ఎప్పుడు ఏ రకంగా ప్రిపేర్ చేస్తాం, పర్టికులర్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఏం చేస్తాం, ఇక్కడ 50% ఇక్కడ వాళ్ళు ఏదైతే ప్రిపేర్ చేయమన్నారో అది ఇక్కడ పెడతాం. సో పెట్టుతాం కదా, ఇక్కడ కూడా 10,000 units ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఏం పెట్టాలి, 6,000 units పెట్టాలి. వాళ్ళు ప్రిపేర్ చేయమన్నారు 6,000 కాబట్టి. ఈ రకంగా పెట్టేటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు, పర్ యూనిట్ ఇచ్చారు కాబట్టి పర్ యూనిట్ అమౌంట్ ఈ రకంగా వస్తుంది ప్రొఫార్మ్ అనేది. ఇది ఏం బడ్జెట్, ద ఎక్స్పెన్సెస్ బడ్జెట్ ఫర్ ప్రొడక్షన్, అంటే ప్రొడక్షన్ బడ్జెట్ అని అర్థం. ఓకే, ఈ రకంగా ఉంటుంది చూడండి. ప్రొడక్షన్ బడ్జెట్ 10,000 units పర్ యూనిట్ అమౌంట్, 6,000 units పర్ యూనిట్ అమౌంట్, పర్టికులర్స్. మీరు ఏది క్యాలిక్యులేట్ చేసినా భయపడకుండా ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 10,000 units ఇది రాసేయండి యాజ్ ఇట్ ఈజ్. సో వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి, మెటీరియల్ 70, లేబర్ 25. సో మెటీరియల్ 70, లేబర్ 25. సో 70 కదా, 10,000 units కాబట్టి 70 పర్ యూనిట్ ఇంటూ 10,000 చేస్తే ఈ అమౌంట్ వస్తుంది. ఇది ఇంటూ 10,000 చేస్తే ఈ అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు, వేరియబుల్ ఓవర్ హెడ్స్ 20 ఇచ్చారు. సో ఆ 20 రాసుకొని ఇంటూ 10,000 చేస్తే మనకు అమౌంట్ ఇన్ రూపీస్లో వస్తుంది, పర్ యూనిట్ టోటల్ యూనిట్స్ ఈ రకంగా వస్తుంది. ఫస్ట్ ఇది వేయండి, వీటి గురించి ఆలోచించకండి ఫస్ట్. నెక్స్ట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఏమి ఇచ్చారు, 10 ఇచ్చారు. సో 10 పర్ యూనిట్ ఇచ్చారు. సో 10 రాయండి, ఇది ఇంటూ ఇది వేస్తే ఎంత వస్తుంది, 1 lakh వస్తుంది. ఆ అమౌంట్ ఇక్కడ ఇచ్చినారు రూపీస్లో. ఓకే, ఇది నెక్స్ట్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఎంత, 5 కదా, 5 పర్ యూనిట్. సో 5 పర్ యూనిట్ కాబట్టి రాసుకోండి. సో వేరియబుల్ ఎక్స్పెన్సెస్ 5 పర్ యూనిట్. ఓకే, 5 పర్ యూనిట్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి వేరియబుల్ ఎక్స్పెన్సెస్ వీళ్ళు ఏమి ఇచ్చారు చూడండి, వేరియబుల్ ఎక్స్పెన్సెస్ 5 పర్ యూనిట్ అన్నారు. సో మనం ఏం చేస్తామంటే 5 పర్ యూనిట్ కాబట్టి ఇక్కడ చూడండి వేరియబుల్ ఎక్స్పెన్సెస్ 5 పర్ యూనిట్ కదా. సో 5 ఇంటూ 10,000 చేస్తే ఎంత వస్తుంది, 50,000 వస్తుంది. ఇక్కడ మాత్రం మనం ఏం చేసినామంటే ఇక్కడ చూడండి 5 పర్ యూనిట్ అన్నారు, 5 ఇంటూ 10,000 చేస్తే 50,000 వస్తుంది. మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసినాం, 50,000 కదా, 45,000 ఏమో వేరియబుల్ అయింది, 5,000 ఏమో ఫిక్స్డ్ అయింది. సో జస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయాలి, అక్కడ వేయలేదు కదా, ఇక్కడ ఎందుకు చేసినారు, పర్ యూనిట్ ఇచ్చినప్పుడు మాత్రం డిస్ట్రిబ్యూషన్ చేయండి. పర్ యూనిట్ అమౌంట్లు ఇచ్చినప్పుడు మాత్రం ఇక్కడ రకంగా డైరెక్ట్ అమౌంట్ 5 అని ఇక్కడ రాసి 5 ఇంటూ 10,000 50,000 ఇక్కడ రాయకండి. పర్ యూనిట్లు అమౌంట్లు ఇచ్చినప్పుడు మాత్రం ఫిక్స్డ్ ఎంత వేరియబుల్ ఎంత డిస్ట్రిబ్యూషన్ చేయండి. ఇది ఒక్కదానికి, మిగిలిన వాటికి మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. అంటే మిగిలిన పర్ యూనిట్ ఈ రకంగా సమ్ములు వస్తాయి చూడండి. ఈ రకంగా వచ్చినప్పుడు ఆ రకంగా అవసరం లేదు, అంటే ఫిక్స్డ్కి ఎంత వేరియబుల్కి ఎంత అవసరం లేదు. డైరెక్ట్ ఇది ఇన్ఫర్మేషన్ వచ్చేసి 60% కెపాసిటీ ఇది ఇచ్చారు కాబట్టి 25,200 అనేది ఎలక్ట్రిసిటీది పంచి ఏం రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ 25,200 డైరెక్ట్ రాసేస్తాం. సో ఎప్పుడు ఈ రకంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తామంటే ఈ రకంగా ఫిక్స్డ్ వేరియబుల్ అని సపరేట్ ఎప్పుడు పెడతామంటే ఈ రకంగా పర్ యూనిట్లో అమౌంట్లు వచ్చినప్పుడు పెట్టండి. ఓకే, క్లియర్. సో ఇక్కడ మనం చూద్దాం, వీళ్ళు ఏమన్నారు, ఇక్కడ క్వశ్చన్లో 10% ఏమో ఫిక్స్డ్ అన్నారు, 90% ఏంటిది అన్నట్టు వేరియబుల్ అని అర్థం. చూడండి ఫిక్స్డ్ 10%, వేరియబుల్ 90%. సో దేని మీద చేయాలి, 5 పర్ యూనిట్ కదా, 5 మీద చేయాలి. ఇక్కడ చూడండి 5 పర్ యూనిట్ కదా, ఈ 5 మీద 10% చేయాలి. ఈ 5 రూపీ పర్ యూనిట్ మీద 90% చేస్తే 0.5 యూనిట్స్ ఏమో ఫిక్స్డ్, 4.5 యూనిట్స్ ఏమో వేరియబుల్. చూడండి 0.5 యూనిట్స్ ఏమో ఫిక్స్డ్, 4.5 యూనిట్స్ ఏమో వేరియబుల్. ఇది ఇంటూ 10,000, ఇది ఇంటూ 10,000 చేస్తే ఈ అమౌంట్లు వస్తే ఈ రకం మీరు చూపించాల్సి ఉంటుంది. ఈ రకంగా చేసినామని ఇది. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ చూద్దాం. వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు, నెక్స్ట్ అయిపోయినాక సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇది అయిపోయింది కదా. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత 13. సో 10% ఫిక్స్డ్ అంటే 90% వేరియబుల్. సో చూడండి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 10% ఫిక్స్డ్, 90% వేరియబుల్. సో అంటే మనకి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత 13 కదా, 13 మీద 10%, 13 మీద 90% చేస్తే ఈ అమౌంట్లు వస్తాయి. ఇది ఇంటూ 10,000 అండ్ ఈ 11.7 ఇంటూ 10,000 చేస్తే మనకి ఇవి వస్తాయి. సో ఇక్కడ చేయడం జరిగింది చూడండి, 13 మీద 10%, 13 మీద 90% చేస్తే ఇవి వస్తాయి, ఇంటూ 10,000 చేస్తే ఈ అమౌంట్లు వస్తాయి. ఇది అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ఏమి ఇచ్చారు చూడండి, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అయిపోయాయి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఫిక్స్డ్ వేరియబుల్ ఆ రకంగా ఏమి ఇవ్వలేదు, జస్ట్ 5 per unit అని ఇచ్చారు. సో కాబట్టి ఈ 5 రాసుకోవాలంతే. సో డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 5 per unit అన్నారు. ఈ 5 into 10,000 చేస్తే 50,000 ఇస్తారు వస్తుంది. ఆ 50,000 ఒక జస్ట్ ఇక్కడ ఇచ్చారు రూపీస్లో. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 20% ఫిక్స్డ్ 7 per unit అన్నారు. సో ఇందులో మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్లో ఫిక్స్డ్ వేరియబుల్ ఉంటుంది. అంటే 7 మీద 20% చేస్తే ఫిక్స్డ్ వస్తుంది, 7 మీద 80% చేస్తే వేరియబుల్ వస్తుంది. సో చూడండి, 7 మీద 20% 80% చేస్తే ఇవి వస్తుంది, ఇంటూ 10,000 చేస్తే ఇవి వస్తాయి. చూడండి ఇక్కడ. సో ఈ రకం 20% చేస్తే ఇది వస్తుంది, 7 మీద 80% చేస్తే ఇది వస్తుంది, ఇది ఇంటూ 10,000 ఇది ఇంటూ 10,000 చేస్తే ఇవి వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకా ఇవన్నీ కూడా పర్ యూనిట్ అమౌంట్లు ఉన్నాయి కదా, ఈ నుంచి పర్ యూనిట్ ఇవన్నీ కూడా ప్లెజ్ చేస్తే టోటల్ కాస్ట్ వస్తుంది. సో ఇవన్నీ అమౌంట్లు ప్లెజ్ చేయండి, ఇవన్నీ అమౌంట్ ప్లెజ్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. సో 10,000. ఇప్పుడు నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, 6,000 యూనిట్స్ ఇది. సో 6,000 యూనిట్స్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి. సో 6,000 యూనిట్స్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు పర్ యూనిట్ అన్నారు, ఇక్కడ పర్ యూనిట్ అమౌంట్లు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు 10,000 యూనిట్స్ అన్నప్పుడు మనం ఏం చేసినాము, పర్ యూనిట్ ఇంత. సో ఇక్కడ కూడా మనం ఏం చేసినాము, ఇప్పుడు ఏమంటారు, ఇక్కడ మనకు అమౌంట్లో ఏమి ఇచ్చారు, 60% ఇచ్చారు. మనం ఏం చేస్తాం, ఇది డివైడెడ్ బై 60 చేస్తే 1% తెలుస్తుంది. తర్వాత ఇంటూ 50% చేస్తే మనకు 50% ఇది వస్తుంది. అంటే వీళ్ళు ఇక్కడ ఏమి ఇస్తారంటే పర్ పర్సంటేజ్ అంటే పర్ యూనిట్ అంటే 1%ది లేదంటే 1 per unit వాళ్ళే ఇచ్చినారు ఇక్కడ. సో కాబట్టి మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, అంటే 1% 1 యూనిట్ వాల్యూ వాళ్ళే ఇచ్చారు. సో కాబట్టి ఇంకా నెక్స్ట్ వన్ ఏం చేయాలి, ఈ 6,000 యూనిట్స్కి మల్టిప్లై చేయాలి. సో కాబట్టి 70 ఇంటూ ఇవే రాసుకోవాలి, పర్ యూనిట్ ఎంత 70, పర్ యూనిట్ ఎంత లేబర్ది 25, అవే యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. అండ్ ఇక్కడ చూడండి వేరియబుల్ ఓవర్ హెడ్స్ కూడా మనం ఏం రాసుకోవాలి, ఇక్కడ 20 ఉంది కదా, అదే యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. రాసుకొని ఏం చేయాలంటే, సో పర్ యూనిట్ అంటే ఇవి కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టోటల్ ఎంతది కావాలో 6,000 యూనిట్స్ ప్రిపేర్ చేయాలి. సో 70 into 6,000 చేస్తే ఇది వస్తుంది, 25 into 6,000 చేస్తే ఇది వస్తుంది, 20 into 6,000 చేస్తే ఇది వస్తుంది. ఇది మనకు వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఉంది. ఈ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ చూడండి మనకి ఎంత అమౌంట్ ఇక్కడ ఉంది, 10 ఉంది కదా. సో ఈ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ మనం పర్ యూనిట్ తీసుకున్నామా, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పర్ యూనిట్ తీసుకున్నామా మనం. పర్ యూనిట్ అంటే పర్ యూనిట్ ఎలా వచ్చింది, డివైడెడ్ బై 60 into 50 చేస్తే వచ్చేది పర్ యూనిట్, అంటే 1%, 1%. ఆ రకంగా తీసుకున్నామా, తీసుకోలేదు. ఈ రకంగా చేసినామా, దీనికన్నా ఫిక్స్డ్కి డివైడెడ్ బై 60 into 50 చేయలేదు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఫిక్స్డ్కి మాత్రం అమౌంట్ తీసుకున్నాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలని. సో కాబట్టి ఈ అమౌంట్ తీసుకోవాలి, పర్ యూనిట్ 1% ఇవి కాదు, ఈ అమౌంట్ అనేది ఇక్కడ రాసుకోవాలి. ఓకే, రాసుకున్నాక ఈ యూనిట్లు ఎట్లా వస్తుంది అంటే, ఈ 1 lakh మొత్తం కూడా దీనికి సంబంధించింది 6,000 యూనిట్స్. అంటే ఈ 1 lakh డివైడెడ్ బై 6,000 యూనిట్స్ చేస్తే పర్ యూనిట్ తెలుస్తుంది. అంటే ఈ 1 lakh డివైడెడ్ బై 6,000 చేయండి, ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఆ రకంగా మనం చేసుకుంటూ అవన్నీ మీరు వర్కింగ్ నోట్లో రిప్రజెంట్ చేయండి, ఎలా వచ్చింది ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. సో 6,000 యూనిట్స్ అప్పుడు ఎలా వచ్చిందంటే 1 lakh డివైడెడ్ బై 6,000 యూనిట్స్ టోటల్ యూనిట్స్ చేస్తే పర్ యూనిట్ వచ్చింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఫిక్స్డ్ కాబట్టి మనం ఏం రాసుకోవాలి, పర్ యూనిట్ రాసుకోవాలా, అమౌంట్ రాసుకోవాలా, ఈ అమౌంట్ ఇక్కడ రాసేసుకోవాలి. అమౌంట్ రాసుకున్నాక ఏం చేయాలంటే ఇది డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ చేస్తే పర్ యూనిట్ 0.83 వస్తుంది. ఇదేంది వేరియబుల్ అంటే మనం పర్ యూనిట్ రాసుకోవాలా, అమౌంట్ రాసుకోవాలా, పర్ యూనిట్. సో ఈ పర్ యూనిట్ ఇక్కడ రాసుకోవాలి. రాసుకొని ఏం చేయాలి, మనం పర్ యూనిట్ రాసుకున్నాక ఈ పర్ యూనిట్ ఇంటూ టోటల్ యూనిట్స్ చేస్తే 27,000 వస్తుంది. ఆ రకంగా నెక్స్ట్ ఇది ఫిక్స్డ్ కాబట్టి ఏం రాసుకోవాలి, అమౌంట్ రాసుకోవాలా, పర్ యూనిట్ రాసుకోవాలా, అమౌంట్ రాసుకోవాలి, ఈ అమౌంట్ ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ అమౌంట్ అనేది ఇక్కడ రాసుకోవాలి కదా, కానీ వీళ్ళు ఇక్కడ ఎందుకు రాయలేదు, ఇది నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది అనేది ఇలా వదిలేయండి చెప్తా. ఈ వేరియబుల్ది మాత్రం ఇక్కడ చూడండి, ఇక్కడ పర్ యూనిట్ అనేది వేరియబుల్ కాబట్టి ఇది రాసుకోవాలి. రాసుకొని ఇది ఇంటూ 6,000 యూనిట్స్ రాసుకుంటే మనకు 70,200 వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కూడా మనం ఇక్కడ చూస్తే ఈ 50,000 ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం తీసుకున్నారు, ఇదే తీసుకున్నారు డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఈ 50,000 అనేది ఇక్కడ తీసుకున్నారు, డివైడెడ్ బై ఈ 6,000 చేస్తే మనకు అనేది ఇది వస్తుంది.
సో ఓకే, ఇక్కడ చూడండి మనకు డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ చూడండి. డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇందులో ఫిక్స్డ్ ఉంది, వేరియబుల్ ఉంది. సో ఇక్కడ మనకు కొన్ని వీళ్ళు ఏం చేసినారంటే ఈ వేరియబుల్ని మాత్రం పర్ యూనిట్ తీసుకున్నారు. సో పర్ యూనిట్ తీసుకొని ఇది ఇంటూ 6000 యూనిట్స్ చేస్తే మనకి ఇక్కడ 33,600 వచ్చింది. సో ఇక్కడ కొన్ని దాంట్లో వాళ్ళు ఆ రకంగా తీసుకోలేదు. ఇక్కడ ఒక నోట్ ఇచ్చినారు చూడండి. ప్రిపేర్ ఏ బడ్జెట్ ఫర్ 6000 యూనిట్స్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఫిక్స్డ్ ఫర్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నారు. సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఫిక్స్డ్ అని ఇచ్చినారు. సో ఈ నోట్ ఇవ్వకపోతే మనం ఇక్కడ ఏం చేస్తాం చూడండి. ఫిక్స్డ్ అన్నప్పుడు ఈ అమౌంట్ ఇక్కడ రాసుకుంటాం, ఇది డివైడెడ్ బై 6000 చేస్తే ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనము ఈ 50,000 అనేది ఏమంటారు ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. ఈ 50,000 కూడా ఇక్కడ రాసుకున్నాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్లో ఈ 14,000 అనేది ఇక్కడ యాస్టేజ్ రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ డివైడెడ్ బై ఈ 6,000 చేస్తే మనకి ఇక్కడ ఇది వస్తుంది. సో ఈ రకంగా మనం రాసుకుంటాం. కానీ వీళ్ళు ఏమన్నారంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఫిక్స్డ్ ఫర్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఫిక్స్డ్ ఫర్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నారు. సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఏవో చూడండి. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఇట్ ఆర్ ఇండైరెక్ట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ క్రూషియల్ ఫర్ డైలీ బిజినెస్ ఆపరేషన్స్ సపరేట్ ఫ్రమ్ ప్రొడక్షన్ సేల్స్ కాస్ట్. సో అడ్మినిస్ట్రేషన్ అంటే బిజినెస్ రన్ కావడానికి డైలీ ఎక్స్పెన్సెస్ ఇంకర్ పెట్టుకుంటారు కదా. డైలీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద బిజినెస్ అంటే బిజినెస్కి డైలీ ఏవైతే ఖర్చులు ఉంటాయో వాటిని అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటారు. సో శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇంటర్నెట్, మెయింటెనెన్స్ ఫీజు, ప్రొఫెషనల్ ఫీజు అంటే అకౌంటింగ్ ఫీజు ఎంటర్ చేస్తాం కదా. సో ఇన్ఫర్మేషన్ మొత్తం ఏవేవి ఖర్చులు అయ్యావు అనేటివి. సో ఆడిటింగ్ సర్వీసెస్, డిప్రిసియేషన్ అనేది ఫిక్స్ ఉంటుంది. సో డిక్రీజ్ అవుతూ ఉంటాయి కదా ఆర్గనైజేషన్లో, బిజినెస్ ఆపరేషన్లో జరిగే ఆపరేషన్స్, కంప్యూటర్లో అవసరం, ప్రింటర్లో అవసరం, అండ్ ఇన్సూరెన్స్ అనేది కూడా కంపెనీ అనేది పే చేస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. వీటన్నిటిలో ఏముండవంటే ప్రొడక్షన్ సేల్స్ కాస్ట్ అంట. అంటే ప్రొడక్షన్ సేల్స్ కాస్ట్ అంటే ఇక్కడ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అనేది ఉండదు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్లో. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అనేది సపరేట్. సో అంటే బిజినెస్కి సంబంధించింది కాదు కదా. సెల్లింగ్ అంటే ఏంది, బిజినెస్లో జరిగే ఆపరేషన్స్కి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది, బిజినెస్ నుంచి ఒక ప్రోడక్ట్ అనేది అవుట్ సైడ్కి వెళ్ళిపోయాక సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ జరుగుతాయి. ఇవన్నీ కూడా బిజినెస్లో ఉన్నప్పుడు డైలీ అయ్యే ఎక్స్పెన్సెస్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ అంటే. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేసినామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛార్జెస్ అనేటివి ఏంటివి, ఓన్లీ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఫిక్స్డ్ పెట్టుకున్నారు. ఒకవేళ వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మనం ఏం చేయాలంటే ఇది ఫిక్స్డ్ కాబట్టి ఈ అమౌంట్ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇది డివైడెడ్ బై 6000 చేస్తే ఇది వస్తుంది. సో ఇది అనేది కూడా ఇది యాస్టేజ్ ఇక్కడ రాసుకోవాలా. అండ్ డివైడెడ్ బై 6000 చేస్తే ఇది వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కూడా ఫిక్స్డ్ ఈ 14,000 ఇక్కడ రాసుకోవాలి, డివైడెడ్ బై 6000 చేస్తే ఇది వస్తుంది. వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఫిక్స్డ్గా తీసుకోమన్నారు, మిగిలినవి ఫిక్స్డ్గా తీసుకోమని చెప్పలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి. సో ఫిక్స్డ్గా తీసుకోమనొద్దు అంటే అర్థం ఏంటిది, వేరియబుల్ అని అర్థం, అవునా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసినామంటే సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కాదు. కాబట్టి మనం ఏం చేసినామంటే ఇక్కడ ఉన్న ఈ ఏమంటారు, సో ఈ ఫిక్స్డ్ని మనం వేరియబుల్గా కన్సిడర్ చేసి మనం ఏం చేసినామంటే వేరియబుల్ అంటే ఏం చేసినాం, పర్ యూనిట్ తీసుకున్నాం. కాబట్టి ఇలా రాసి ఇది ఇంటూ 6000 చేస్తే ఇది వచ్చింది మనకు. 1.3 ఇంటూ 6000 చేస్తే 7800 వచ్చింది. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఫిక్స్డ్. సో మనకి ఇది అనేది డిస్ట్రిబ్యూషన్ది కూడా రాదు. ఇప్పుడు ఇది మనం ఫిక్స్డ్గా తీసుకోవద్దంటే వేరియబుల్గా మనం అంటే ఫిక్స్డ్గా తీసుకోవద్దని కాదు, అంటే ఈ ఖర్చు అనేది ఫిక్స్డ్గా ఉండొద్దు, అకార్డింగ్ టు అవుట్పుట్ని బట్టి ఉంటుంది, పర్ యూనిట్ని బట్టి ఉంటుంది ఫిక్స్డ్ది కూడా అని అంటారు. కొన్ని కాస్టులు ఫిక్స్డ్ కాస్టులు అయినా సరే కాన్స్టెంట్గా ఉండవు అని అంటున్నారు. సో కాబట్టి 1.4 అనేది ఇక్కడ రాసుకోవాలి. సో రాసుకొని వేరియబుల్ కాస్ట్ లాగానే 1.4 అనేది రాసుకొని 1.4 ఇంటూ 6000 చేస్తే 8400 వస్తుంది. మళ్ళీ ఇది కూడా డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అనేది వేరియబులే కదా. సో అప్పుడు ఇది ఇక్కడ రాసుకోవచ్చు కదా, రాసుకొని ఇది ఇక్కడ రాసుకొని ఇంటూ 6000 చేస్తే ఇది వస్తుంది కదా. మళ్ళీ ఇక్కడ ఎందుకు రాసుకున్నారంటే వీళ్ళు ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేసారు, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ₹50,000 అని వాళ్ళే ఇచ్చినారు. సో కాబట్టి వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఈ అమౌంట్ అనేది 50,000 వాళ్ళే డైరెక్ట్ ఇచ్చారు. సో కాబట్టి ఈ అమౌంట్ అనేది యాస్టేజ్ ఇక్కడ రాసేసి ఇది డివైడెడ్ బై 6000 చేస్తే ఇది వస్తుంది 8.33.
సో అంటే డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ వాళ్ళే డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి ఇది అనేది ఇక్కడ రాసుకోవాలి. ఇది డివైడెడ్ బై 6000 చేస్తే 8.33 వస్తుంది. అవి డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే మెయిన్ సింపుల్ లాజిక్ ఏం లేదు. సో వేరియబుల్ ఫిక్స్డ్ ఉంది. సో వేరియబుల్ అంటే ఏం చెప్పాను, పర్ యూనిట్ ఇచ్చారు కాబట్టి ఇది ఇంటూ 6000, ఇది ఇంటూ 6000, ఇది ఇంటూ 6000. నెక్స్ట్ వన్ ఇక్కడ ఫిక్స్డ్ అన్నారు కాబట్టి ఈ అమౌంట్ రాసుకొని ఇది డివైడెడ్ బై 6000 యూనిట్స్ రాస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ అన్నారు కాబట్టి ఈ అమౌంట్ అనేది ఇక్కడ రాసుకొని ఇది డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ చేస్తే పర్ యూనిట్ వస్తుంది. సో నెక్స్ట్ వేరియబుల్ అంటే ఇది ఇక్కడ రాసుకొని ఇది ఇంటూ 6000 చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే అంటే ఓన్లీ ఫిక్స్డ్వి కూడా వీళ్ళు ఏమంటున్నారంటే వేరియబుల్గా కన్సిడర్ చేసి ఎంటర్ చేయండి అంటున్నారు. సో ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఆర్ ఫిక్స్డ్ ఫర్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది నాట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కాబట్టి వేరియబుల్గానే కన్సిడర్ చేసి వేసేసేయాలి. సో వేరియబుల్కి ఎలా కన్సిడర్ చేస్తున్నాం, ఇది యాస్టీజ్ రాసుకొని ఇంటూ 6000 రాస్తున్నాం. ఆ రకంగానే ఇది కూడా యాస్టీజ్ రాసుకొని ఇంటూ 6000 చేయండి. సో ఆ రకంగానే ఇవి రెండు కూడా దీన్ని ఎట్లా యాస్టీజ్ రాసుకొని ఇంటూ 6000 చేస్తాం, దీన్ని కూడా యాస్టీజ్ రాసుకొని ఇంటూ 6000 చేస్తే ఇవి వస్తుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ మాత్రం ఎందుకు ఎంటర్ చేయలేదు అంటే డైరెక్ట్ అమౌంట్ 50,000 ఇచ్చారు కాబట్టి ఈ అమౌంటే డైరెక్ట్ అనేది 6000 యూనిట్స్ కూడా ఉంటుందని వాళ్ళు డైరెక్ట్ అమౌంట్ ఇచ్చారు కాబట్టి ఈ అమౌంటే ఇక్కడ రాసి డివైడెడ్ బై 6000 చేస్తే 8.33 అనేది వస్తుంది. సో ఈ రకంగా ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేసేస్తే మనకి ఇవి వచ్చేస్తే ఈ రకంగా ఈ సమ్ అనేది ఈ రకంగా వచ్చినప్పుడు సాల్వ్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఫిక్స్డ్ ఫర్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని ఇవ్వలేదనుకో, సో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫిక్స్డ్కి ఏమని చెప్పిన అమౌంట్లు ఎంటర్ చేయాలి. సో వేరియబుల్కి పర్ యూనిట్లు ఎంటర్ చేసి చేయమన్నా అదే. సో ఇక్కడ ఒక నోట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి అన్నిటికీ అప్లికబుల్ అది చేసినాం. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ప్రిపేర్ ఏ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ప్రొడక్షన్ అట్ 50% కెపాసిటీ ఈక్వల్ టు 5000 యూనిట్స్. రా మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ప్రిపేర్ చేయమన్నారు. ఇక్కడ మనకు చూస్తే రా మెటీరియల్ పర్ యూనిట్ ఇచ్చారు. సో డైరెక్ట్ లేబర్ కూడా పర్ యూనిట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా పర్ యూనిట్ అండ్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ మాత్రం పర్ యూనిట్ కాకుండా 50,000 రూపీస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 60,000 రూపీస్ ఇచ్చారు. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్లో 50% ఏమో ఫిక్స్డ్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్లో 60% ఏమో వేరియబుల్. సో ఇది వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు, ప్రొడక్షన్ అట్ 50% కెపాసిటీ 5000 యూనిట్స్, ఇది 50% కెపాసిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ప్రిపేర్ ఏ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అన్నారు. సో ఏది బడ్జెట్ ప్రిపేర్ చేయాలన్నా మనకి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 50% కెపాసిటీది ఇచ్చారు. నెక్స్ట్ వన్ దీని తర్వాత ఉండేది ఏంటి 60, 70 ఒక 2 కన్సిడర్ చేసి మనం ప్రిపేర్ చేయాలి ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అనేది వాళ్ళు ఇవ్వకపోతే. సో కాబట్టి ఆ రకంగా మనము చూడండి 50% వాళ్ళు ఇచ్చారు, వాటికి సంబంధించిన పర్ యూనిట్ అమౌంట్ ఇచ్చారు. 50% అంటే 5000 యూనిట్స్ ఇది ఇచ్చారు. నెక్స్ట్ 50 తర్వాత ఉండేది ఒక 2 తీసుకోండి, 60, 70% తీసుకొని మనమే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో 60% అంటే 6000 యూనిట్స్, 70% అంటే 7000 యూనిట్స్. సో ఈ యూనిట్స్ కూడా ఎలా వస్తాయి అంటే 50% అంటే 5000 యూనిట్స్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి 60% మనం తీసుకోవాలనుకుంటున్నాం. 70% యూనిట్స్ ఎలా వస్తాయంటే ఈ 5000 డివైడెడ్ బై ఇది 50% అంటే 50 డివైడెడ్ బై 100 చేస్తే ఏమొస్తుంది 0.5 ఇంటూ 60% అంటే 60 డివైడెడ్ బై 100 అంటే ఏంది 0.6. సో ఇది 5000 డివైడెడ్ బై 0.5 ఇంటూ 0.6 చేస్తే 6000 యూనిట్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 5000 డివైడెడ్ బై 70/100 చేయండి 0.70 వస్తుంది ఇంటూ 0.50 ఇంటూ 0.70 వేయాలి. ఓకే. సో అంటే 1% అనేది మనకు తెలుస్తుంది. ఇంటూ 70% చేస్తే మనకి 7000 యూనిట్స్ వస్తాయి. సో ఆ రకంగా 5000 డివైడెడ్ బై 50% చేస్తే ఇంటూ 60% చేయాలి. 50% అంటే 50 డివైడెడ్ బై 100 చేస్తే 0.5 వస్తుంది. కాబట్టి 5000 డివైడెడ్ బై 0.5 చేస్తే ఇంటూ దానికి 0.6 చేస్తే ఇది వస్తుంది. 5000 డివైడెడ్ బై 0.5 చేస్తే ఇంటూ దానికి 0.70 చేస్తే ఇది వస్తుంది. సో ఆ రకంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. 50% దాని తర్వాత 60, 70 ఇవ్వం 5000 యూనిట్స్, ఇవి 6000, 7000 యూనిట్స్. వాళ్ళు డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు ఇచ్చారు పర్ యూనిట్. ఇది 80, 50, 15 వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఇవన్నీ కూడా మనకి ఏంటి అన్నట్టు వేరియబులే కదా. ఫిక్స్డ్ అని మెన్షన్ చేయాలి. ఫిక్స్డ్ అంటే మనకి ఏమేమి ఉంటాయి అలా చెప్పినాను. ఏమేమి ఉంటాయి డిప్రిషియేషన్, ఇన్సూరెన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఫిక్స్డ్. ఇవన్నీ కూడా వేరియబుల్. సో వేరియబుల్ అంటే ఒకటే ట్రీట్మెంట్ ఏం చెప్పినాను, ఇది ఇంటూ
దేని మీద ఏమన్నా 5000 యూనిట్స్ మీద 5000 ఇది వస్తుంది. ఇది ఇంటూ 5000 ఇది ఇంటూ 5000 చేస్తే ఇవి వస్తాయి. నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా యాస్టీస్ రాసుకోవాలి పర్ యూనిట్ కదా. సో కాబట్టి ఇది ఇంటూ 6000 ఇది ఇంటూ 6000 ఇది ఇంటూ 6000 ఇది ఇంటూ 7000 ఇది ఇంటూ 7000 ఇది ఇంటూ 7000 చేస్తే ఇవి వస్తాయి. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఏమి ఇచ్చారు చూడండి. 50,000 ఇచ్చారు. 50% ఫిక్స్డ్ 50% వేరియబుల్ అని అర్థం. సో సింపుల్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఫిక్స్డ్ వేరియబుల్ 50% ఫిక్స్డ్ 50% వేరియబుల్. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏమి ఇచ్చారు, అమౌంట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 50,000 ఇచ్చారు. ఆ 50,000 మీద మనం చేయాలి. 50,000 మీద 50% 25% ఫిక్స్డ్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్గా వేరియబుల్ అనేది 50,000 మీద 50% చేస్తే 25,000 ఆటోమేటిక్గా వేరియబుల్ ఇంత వస్తుంది. సో కాబట్టి మనము ఫిక్స్డ్ వేరియబుల్ అని ఫస్ట్ ఇవి రెండు ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసినాక పర్ యూనిట్ ఎలా వస్తుంది, ఇది డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ ఎంత 5000 చేస్తే ఇది వస్తుంది. 25,000 డివైడెడ్ బై 5000 చేస్తే ఇది వస్తుంది. ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు నోట్ ఏమీ ఇవ్వలేదు కదా, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఫిక్స్డ్ ఫర్ ఆల్ ఎక్స్పెన్సెస్ అని ఏమి ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి ఆ ట్రీట్మెంట్. సో ఫిక్స్డ్ కాబట్టి మనం ఏం చేయాలంటే, ఫిక్స్డ్ అంటే ఏం ఎంటర్ చేయాలి, అమౌంట్ ఎంటర్ చేయాలి. సో ఈ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే ఎంటర్ చేసి ఇది డివైడెడ్ బై 6000 చేస్తే పర్ యూనిట్ ఇది వస్తుంది. నెక్స్ట్ ఈ అమౌంట్ ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇది డివైడెడ్ బై 7000 చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ వేరియబుల్ అంటే ఏం చేయాలి, పర్ యూనిట్ డైరెక్ట్ రాసేసేయాలి. డైరెక్ట్ రాసేసి 5 × 6 5 × 7000 చేస్తే ఇవి వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 60,000 అంట. 60% వేరియబుల్ అంట. అంటే ఈ 60,000 మీద 60% చేస్తే ఇది 40% చేస్తే ఇది వస్తుంది. 2436 వస్తుంది. ఈ 2436 యాక్సెస్ రాసుకొని పర్ యూనిట్ ఎలా వస్తుంది, 24,000 డివైడెడ్ బై 5000 36,000 డివైడెడ్ బై 5000 చేస్తే ఇవి వస్తుంది. ఇది ఫిక్స్డ్ కాబట్టి ఈ అమౌంట్ అనేది ఇక్కడ రాసుకొని ఇది డివైడెడ్ బై 6000 ఇది డివైడెడ్ బై 7000 చేస్తే ఇవి వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఇది పర్ యూనిట్ వేరియబుల్ కాబట్టి పర్ యూనిట్ తీసుకోవాలి. ఇదే యాస్టీస్ ఇక్కడ రాసుకోవాలి. ఇది ఇంటూ 6000 ఇది ఇంటూ 7000 చేస్తే ఇవి వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ఇవన్నీ ప్లస్ చేసుకుంటూ ఉంటే టోటల్ కాస్ట్ ఈ రకంగా వస్తుంది. అండ్ ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకో సమ్ చూద్దాం. ఫైండ్ అవుట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. వీళ్ళు ఫిక్స్డ్ మనం ఇంతసేపు మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, ఫ్లెక్సిబుల్ బడ్జెట్లు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్, ప్రొడక్షన్ బడ్జెట్. ఇవి ఇక్కడ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇక్కడ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్కి మనకి ఏమేమి ఇచ్చారంటే, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 2 ఇచ్చారు, ఫ్యాక్టరీకి సంబంధించి ఆఫీస్కి సంబంధించినవి 2 ఇచ్చారు, సెల్లింగ్ సంబంధించి 2 ఇచ్చారు. మనం ఏం చేయాలంటే ఓవర్ హెడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, ఫిక్స్డ్ ఓవర్ హెడ్. సో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులో నుంచి వేరియబుల్ ఓవర్ హెడ్స్ మైనస్ చేయాలి, అప్పుడు ఫిక్స్డ్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఇక్కడ 2 ఇచ్చారు. అండ్ ఆఫీస్కి సంబంధించిన ఈ 2 అమౌంట్ ఇచ్చారు, సెల్లింగ్కి 2 ఇచ్చారు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ 2 ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే, ఈ 2 అమౌంట్లు మైనస్ చేసి, అంటే ఇక్కడ మనకి ఇచ్చిన అమౌంట్ ఏంది, ఇవి 2 5,000 మైనస్ 4,000 సారీ 5 lakhs మైనస్ 4 lakhs డివైడెడ్ బై 5 lakhs ఇది ఎంత పర్సెంటేజ్ 80 మైనస్ 4 lakhs ఇది ఎంత 60. సో ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఇది ఏమంటారు అంటే దీన్ని వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ పర్ యూనిట్. ఆ రకంగా చేసేదాన్ని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అని వాళ్ళు ఇచ్చారు కదా. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఉంది కదా, దీన్ని ఏమంటారు అంటే వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ పర్ యూనిట్ అంటారు. ఓకే, ఆ రకంగా చేయండి. అదో ఈ రకంగా చేస్తే ఆన్సర్ అనేది అంటే దీన్ని సాల్వ్ చేస్తే మనకు 5,000 వస్తుంది. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు కావాల్సింది ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కదా, అంటే ఇదేమో ఈ రకంగా చేస్తే మనకు దాన్ని ఏమంటారు అంటే వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అంటారు. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే దాన్ని వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అంటారు. సో మనకు కావాల్సింది ఏంది, ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కావాలా. ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎలా వస్తుందంటే, ఇక్కడ చూడండి, టోటల్ ఓవర్ హెడ్స్ అంటే కెపాసిటీ. సో టోటల్ ఓవర్ హెడ్స్ అంటే నెక్స్ట్ ఇచ్చినది అంటే ఈ 60 80లో ఏది పెద్దది, 80% కదా. దీనికి వచ్చిన అమౌంట్ ఏంది, లాస్ట్ది 5 lakhs. ఈ 5 lakhsలో నుంచి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే 5,000 వచ్చింది కదా. ఈ 5,000 ఇంటూ ఈ మనం ఏది తీసుకున్నాం 5 lakh అనేది, ఇది తీసుకున్నామా ఇది తీసుకున్నామా, ఇదే తీసుకున్నాం కదా. సో దీనికి సంబంధించిన పర్సంటేజ్ ఎంత 80. సో కాబట్టి ఈ 80 అంటే ఈ 5,000కి ఇంటూ 80 చేస్తే 4 lakhs వస్తుంది. ఇందులోంచి ఇది మైనస్ చేస్తే ఇది వచ్చేది మనకు ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ఇది 1 lakh. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అన్నారు, ఫస్ట్ది క్యాలిక్యులేట్ చేసినాం. నెక్స్ట్ ఆఫీస్ ఓవర్ హెడ్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ ఆఫీస్ ఓవర్ హెడ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వేరియబుల్ ఆఫీస్ ఓవర్ హెడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వేరియబుల్ ఆఫీస్ ఓవర్ హెడ్ ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తాం,
1,25,000 నుంచి 1,00,000 అంటే ఎంత వస్తుంది మనకు 25,000 వస్తుంది మీద డివైడెడ్ బై 80లో నుంచి 60 పోతే ఎంత వస్తుంది 20 వస్తుంది. ఇక్కడ ఇది మైనస్ ఇది డివైడెడ్ బై ఇది ఏంటో ఇక్కడ వేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ మనం ఏం చేయాలి, ఇదేమో వేరియబుల్ ఆఫీస్ ఓవర్హెడ్, మనకేమో ఫిక్స్డ్ ఆఫీస్ ఓవర్హెడ్ రావాలంటే ఏం చేయాలా, ఇక్కడ మనము టోటల్ ఓవర్హెడ్స్ అట్ కెపాసిటీ అంటే ఇది ఈ రెండిట్లో పెద్దది ఏది ఇది కదా 1,25,000. ఈ 1,25,000 నుంచి ఇది డివైడెడ్ బై ఇది వేస్తే 12,050 వస్తుంది. సారీ 1,250 వస్తుంది. ఆ 1,250కి ఇంటూ దీనికి సంబంధించిన రేట్ ఎంత 80 కదా. సో ఆ 80 ఇక్కడ ఇంటూ చేస్తే ఇవి రెండు ఇంటూ చేస్తే 1,25,000 మైనస్ ఇవి రెండు ఇంటూ చేస్తే 1,250 ఇంటూ 80 ఇంటూ చేస్తే 1,00,000 వస్తుంది. సో ఈ రెండిట్లో మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది 25,000 వస్తుంది. ఇది ఫిక్స్డ్ ఆఫీస్ ఓవర్హెడ్. నెక్స్ట్ వచ్చేసి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్లా వేరియబుల్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎట్లా వస్తుంది 2,50,000 నుంచి 2,00,000 మైనస్ చేయాలి డివైడెడ్ బై 80 మైనస్ 60 చేస్తే వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ వేరియబుల్ ఓవర్హెడ్స్ ఎలా వస్తుంది 2,50,000 మైనస్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఇది అది ఇంటూ 80 చేస్తే మనకి ఏమొస్తుంది ఫిక్స్డ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ వస్తుంది. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది డివైడెడ్ బై ఈ రకంగా చేస్తే ఇది వస్తుంది. ఇది ఇంటూ దీనికి సంబంధించినది ఎంత 80 కదా, ఇది లాస్ట్ది దీనికి సంబంధించినది ఇది. సో ఇది ఇక్కడ పెట్టుకోవాలా. సో పెట్టుకొని ఇందులోంచి ఇది మైనస్ చేస్తే మనకి 50,000 వస్తుంది. సో ఇవి మనకు ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్, ఫిక్స్డ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఫిక్స్డ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఏ ఫ్యాక్టరీస్ కరెంట్లీ వర్కింగ్ అట్ 50% కెపాసిటీ అండ్ ప్రొడ్యూసెస్ 10,000 యూనిట్స్ అండ్ ఎస్టిమేట్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ వెన్ ఇట్ వర్కింగ్ ఫర్ 60 and 80 అన్నారు. అంటే 50% 10,000 యూనిట్స్ ఇచ్చారు, వీళ్ళు ఏమంటే 60, 80 అనుకోమన్నారు. సో ఆ రకంగా ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ రకంగా ఇచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీళ్ళు 50% 10,000 యూనిట్స్ కదా, నెక్స్ట్ 60ది 80ది కనుక్కోమంటారు. సో ఫస్ట్ మనం యూనిట్స్ ఎంత అని అంటే 10,000 డివైడెడ్ బై 0.5, 50 డివైడెడ్ బై 100 చేస్తే 0.5 వస్తుంది. ఇంటూ 60% అంటే 60 డివైడెడ్ బై 100 చేస్తే 0.60. సో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే 10,000 డివైడెడ్ బై 0.5 ఇంటూ 0.8 ఈ రకంగా చేస్తే వీటి యొక్క అమౌంట్లు వస్తాయి. సో అమౌంట్లు వచ్చేసి ఇక్కడ మనకేమో 12,000 ఇక్కడ వచ్చేసి మనకు ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఎంత అనేది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు 12,000 యూనిట్స్ వస్తుంది, ఇక్కడేమో 16,000 యూనిట్స్ వస్తాయి. సో మనం ప్రొఫార్మ్ ఏ రకంగా డ్రా చేయడం ఇట్లుంటుంది. ఇక్కడేమో మనకు 10,000 యూనిట్స్ వాళ్ళు ఇచ్చారు. సో కాబట్టి ఫస్ట్ మనం 50% రాసుకోవాలి. ఇక్కడేమో 60 వాళ్ళు క్యాలిక్యులేట్ చేయమన్నారు, ఇక్కడేమో 80%. సో అంటే ఏం యూనిట్స్ ఇక్కడ 10,000 యూనిట్స్, ఓకే. ఇక్కడేమో 12,000 యూనిట్స్, ఇక్కడేమో 16,000 యూనిట్స్. సో ఈ రకంగా ప్రొఫార్మ్ అనేది ఏ రకంగా డ్రా చేయాలంటే ఈ రకంగా డ్రా చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు పర్టికులర్స్ ఉంటుంది, ఓకే. సో ప్రొఫార్మ్ అనేది ఏ రకంగా వస్తుందంటే ఇవి వచ్చినాయా. నెక్స్ట్ వన్ మనం ఏం చేయాలంటే ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే పర్ యూనిట్ అనేది చిన్నగా పెట్టుకోండి. ఇక్కడనేమో మనకు పర్ యూనిట్ అమౌంట్, సో పర్ యూనిట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ రకంగా పర్ యూనిట్ అమౌంట్ ఇది ఈ రకంగా డ్రా ప్రొఫార్మ్ ఉంటుంది, ఓకే. సో ఎందుకు పర్ యూనిట్ అంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ పర్ యూనిట్లోనే ఇచ్చారు. సో పర్ యూనిట్ 180 పర్ యూనిట్, ఓకే. ఈ రకంగా సో మనం ఈ రకంగా మీరు ప్రొఫార్మ్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోండి. డ్రా చేస్తున్నాక వీళ్ళు ఏం బడ్జెట్ ప్రిపేర్ చేయమన్నారు, ఇక్కడ చూస్తే ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ప్రిపేర్ చేయమన్నారు. చూడండి కదా 50 అండ్ ప్రొడ్యూసెస్ ద యూనిట్ కాస్ట్ 60%. ఇక్కడ చూడే ఫ్యాక్టరీస్ కరెంట్లీ వర్కింగ్ అట్ 50% అండ్ ప్రొడ్యూసెస్ 10,000 ఎస్టిమేట్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ వెన్ ఇట్ 60 and 80. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదంటే అర్థం ఏంటంటే ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అని అర్థం. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ ప్రొడక్షన్ బడ్జెట్ అని రాయండి. సో ఏమి ఇవ్వలేదంటే ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అని అర్థం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు వాళ్ళు ఏమేమి ఇచ్చారో చూద్దాం. వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు ఇవి రెండింటిది క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇది దాకా అయిపోయింది. 60% వర్కింగ్
అట్ 60% దగ్గర ఏమైందంటే వర్కింగ్ రా మెటీరియల్ కాస్ట్ 2% ఇంక్రీజ్ అయింది, సెల్లింగ్ ప్రైస్ అనేది 2% ఫాల్ అయింది. అట్ ఇది 80% దగ్గర ఏమైందంటే రా మెటీరియల్ కాస్ట్ 5% ఇంక్రీజ్ అయింది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 5% ఫాల్ అయింది. అట్ 50% కెపాసిటీ అంటే 50% ఫ్యాక్టరీస్ కరెంట్లీ వర్కింగ్ 50% కెపాసిటీతో పనిచేస్తున్న ప్రొడ్యూసెస్ 10,000 యూనిట్స్. ఇక్కడ అట్ 50% కెపాసిటీ వర్కింగ్ చేస్తుంది. ద ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 180 పర్ యూనిట్ అంట. సో 200 పర్ యూనిట్ అనేది సోల్ చేస్తుందంట. యూనిట్ కాస్ట్ వచ్చేసి 180 అనేది పర్ యూనిట్కి పెట్టినారు. ఎలా 180 ఫిక్స్ చేసినారంటే ఇవన్నీ ఎక్స్పెన్సెస్ పెట్టుకొని 180 ఫిక్స్ చేసినారు. 100 ఏమో మెటీరియల్ తెచ్చుకోవడానికి, లేబర్కి ఏమో 30 పర్ యూనిట్ ఇచ్చినారు. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఏమో 30 పర్ యూనిట్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఏమో 20. ఇవన్నీ ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? సో 60, 70, 180. ఈ 180 ఖర్చు పెట్టుకున్నారు. ఈ 180 ఖర్చు పెట్టుకొని 200కి సేల్ చేసినారని చెప్తున్నారు. సో ఈ ఖర్చులు మనం ఎంటర్ చేయాలి. ఏవి? మెటీరియల్, లేబర్, ఫ్యాక్టరీ, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. సో డైరెక్ట్ మనం ఎంటర్ చేసేద్దాం. చూడండి, ఈ రకంగా మీరు ఏం రాసుకోకండి, నేను ఏదైతే చెప్పినానో ఈ ప్రొఫార్మా డ్రా చేయండి. డ్రా చేసి ఫస్ట్ ఏముంది మనకు? మెటీరియల్ ఉంది. సో డైరెక్ట్ మెటీరియల్ అని రాసుకోండి. సో మెటీరియల్ అని రాసుకొని మెటీరియల్ ఎంత ఉంది మనకి? ఇక్కడ 100 ఉంది. 100 పర్ యూనిట్. సో ఇక్కడ పర్ యూనిట్ 100 రాసుకొని ఇది వేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి అదో ఇక్కడ రాసారు చూడు, చూపిస్తాను ఇవి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లేబర్ మనకు 30. ఈ రకంగా నేను ఏదైతే ప్రొఫార్మా చూపించానో ఇది 10,000 చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 30 అంట, 40% ఫిక్స్డ్ అంట. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఇందులో ఫిక్స్డ్ ఉంది, వేరియబుల్ ఉంది. సో ఫిక్స్డ్ ఎంత మనకు? 40, 60. సో మనకు ఈ అమౌంట్ ఏమి ఇచ్చారు చూడండి, అమౌంట్ ఎంత? 30 ఇచ్చారు. సో 30లో వచ్చేసి ఇక్కడ మనకు 30 పర్ యూనిట్ ఇచ్చారు కదా, ఇందులో ఈ 30 మీద 40% చేయండి, ఈ 30 మీద 60% చేయండి. సో ఈ 30 పర్ యూనిట్, ఈ 30 మీద 40% చేయండి అండ్ 30 మీద 60% చేయండి. చేస్తే మనకు ఇది 30 పర్ యూనిట్, దీని మీద 40% చేస్తే ఇది వస్తుంది. సో ఈ 30 మీద 60% చేస్తే పర్ యూనిట్ ఇది వేరియబుల్ది వస్తుంది. సో ఆ రకంగా చేస్తే మనకి ఇవి వస్తాయి. ఇది ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ ఏమి? 50% ఫిక్స్డ్, 50% వేరియబుల్ అన్నారు. సో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ చూడండి, ఫిక్స్డ్, వేరియబుల్, 50%. సో ఎంత మనకు? 20. సో 20 మీద మనం చేస్తే 50% చేస్తే ఇది వస్తుంది. ఈ 20 మీద 50% చేస్తే 10 వచ్చింది. సో ఆ రకంగా అన్నీ వస్తాయి. మెటీరియల్, లేబర్, ఫిక్స్డ్, వేరియబుల్ అండ్ ఫిక్స్డ్, వేరియబుల్ ఇవి వచ్చినాయి. సో నెక్స్ట్ వన్ మనం ఏం చేయాలి? ఇది ఇంటూ ఇక్కడ మనకి ఎంత ఉంది? 10,000. సో ఇక్కడ నేను పెట్టాను కదా, ఈ రకంగా పెట్టుకోండి బడ్జెట్ అని. సో ఈ 10,000 అనేది నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ అనేది ఉంటుంది, ఫిక్స్డ్ ఉంటుంది, వేరియబుల్ ఉంటుంది. ఇక్కడ వస్తాయి కదా, ఇది ఇంటూ ఇది. సో ఇది ఇంటూ ఇది రకం చేస్తే అమౌంట్లు వచ్చేస్తాయి. సో ఇవన్నీ వచ్చేస్తాయి. సో వచ్చేసినాక నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఇవన్నీ ప్లస్ చేయాలి. ఇవన్నీ ప్లస్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ ప్లస్ చేస్తే ఇది వస్తుంది టోటల్ కాస్ట్. వీళ్ళు ఏమన్నారంటే టోటల్ సేల్స్ కూడా ఇచ్చినారు. అంటే ఇక్కడ టోటల్ సేల్స్ ఇచ్చారు. టోటల్ సేల్స్ ఎంత అన్నట్టు ఇవన్నీ ప్లస్ చేస్తే మనకు 180 వస్తుంది ఇక్కడ. ఓకే, టోటల్ సేల్స్ ఎంత అన్నట్టు 200 అన్నారు. అంటే ఇక్కడ మధ్యలో ఏమొస్తుందంటే ప్రాఫిట్ ఇక్కడ 180 ఉంది, ఇక్కడ 200 టోటల్ సేల్స్ అన్నారు. సో 180 ఉంది, 200 మధ్యలో గ్యాప్ ఎంత? 20 రూపీస్ ఉంది. ఈ 20 రూపీస్ ఇలా రాసుకోవాలి, ఇది ప్రాఫిట్ అని అర్థం. సో ఇక్కడ ఈ రకంగా ఫస్ట్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ కూడా ప్లస్ చేస్తే అమౌంట్లు ఇది వస్తుంది. ఇక్కడ మనకు 200 అన్నారు కాబట్టి 200 ఇంటూ ఇక్కడ ఉన్న 10,000 చేస్తే మనకు 20 lakhs వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏమో 18 lakhs వచ్చింది, ఇక్కడ 20 lakhs వచ్చింది. మధ్య డిఫరెన్స్ ఇక్కడ 2 lakhs వస్తుంది, అది ప్రాఫిట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి 60%, 80% అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో క్యాలిక్యులేట్ చేసినప్పుడు మెటీరియల్ ఫస్ట్ వన్. సో మెటీరియల్ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. మెటీరియల్ ఏమన్నారు? ఇంక్రీజ్డ్ బై 2% అన్నారు. సో మెటీరియల్ ఎంత ఉంది ఇక్కడ చూడండి, పర్ యూనిట్ ఎంత? 100 ఉంది కదా, దీని మీద 2% చేయండి. చేస్తే ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది పర్ యూనిట్. సో ఈ 100 ప్లస్ 2 ఎంత? 102. సో ఈ 102 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది? 12,000 యూనిట్స్ ఉన్నాయి. సో ఇది ప్రొఫార్మా. ఈ 12,000 ఆ 102 ఇక్కడ 102 వస్తుంది. ఎందుకంటే ఇంక్రీజ్ ఇదే రాసుకోండి అని చెప్పలేదు, దీని మీద 2% ఇక్కడ పెరుగుతుంది అన్నారు. సో దీని మీద 2% చేస్తే 2 రూపీస్ వస్తుంది. ఈ 100 ప్లస్ 2 102 వస్తుంది. ఇది ఇంటూ ఈ 12,000 చేస్తే ఇక్కడ వస్తుంది ఫస్ట్ వన్. సో అంటే ఈ 102 ఇంటూ
12,000 చేస్తే మనకి ఇది 12,24,000 వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లేబర్కి ఏమన్నా ఇచ్చినారా, ఏమి ఇవ్వలేదు. ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే డైరెక్ట్ ఇవన్నీ ఇవన్నీ కూడా పర్ యూనిట్వి రాసుకోమన్నాను. ఇందులో ఫిక్స్డ్ అంటే ఏమేమి చెప్పాను నేను. సో వచ్చేసి డిప్రిషియేషను, ఇన్సూరెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అవి ఫిక్స్డ్ అని చెప్పాను. సో ఇక్కడ అవి ఏం లేవు కాబట్టి మనం ఇవన్నీ కూడా వేరియబుల్ కాబట్టి వేరియబుల్ అంటే ఏం తీసుకోవాలి, మనం పర్ యూనిట్వి తీసుకోవాలి. సో ఇది పర్ యూనిట్ కదా, ఇక్కడ డైరెక్ట్ అది ఇంటూ 12,000 చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిక్స్డ్ కాబట్టి ఏం తీసుకోమన్నా, అమౌంట్ తీసుకోమన్నా. ఈ అమౌంట్ అనేది ఇక్కడ తీసుకొని ఇది డివైడెడ్ బై 12,000 చేస్తే ఇది వస్తుంది 10 అనేది. నెక్స్ట్ ఇది వేరియబుల్ కాబట్టి పర్ యూనిట్ 18 తీసుకొని ఇది ఇంటూ 12,000 చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం చూద్దాం అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్లా ఇది ఫిక్స్డ్ కాబట్టి ఈ అమౌంట్ అనేది ఇక్కడ తీసుకొని ఇది డివైడెడ్ బై 12,000 చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ కాబట్టి ఇది పర్ యూనిట్ ఇది తీసుకొని ఇది ఇంటూ 12,000 చేస్తే ఇది వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ అనేది ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇవన్నీ ప్లస్ చేస్తే ఇవి వస్తాయి. వచ్చినాక నెక్స్ట్ ఏం చేయాలంటే వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ 60% దగ్గర ఒకటి మాత్రమే అనలేదు, మెటీరియల్ కాస్ట్ మాత్రమే, రా మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అనలేదు, కానీ ఇంకోటి కూడా ఇచ్చినారు. సెల్లింగ్ ప్రైస్ అనేది 2% ఫాలో అవుతుంది అన్నారు. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే సేల్స్ పర్ యూనిట్ ఎంత 200. సో ఈ 200 మీద 2% చేయండి, చేస్తే మీకు 4 రూపీస్ వస్తుంది. సో 4 పర్ యూనిట్ వస్తుంది. సో పర్ యూనిట్ వస్తుంది కాబట్టి అక్కడనేమో మనము 100 మీద మెటీరియల్ది 2% చేస్తే మనకి ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్ చేసినాం కాబట్టి 100 + 2 102 అయింది. ఇక్కడ మనం డిక్రీజర్, రెడ్యూజర్ అన్నారు, ఫాల్ అన్నారు కాబట్టి ఈ 200లో నుంచి ఆ 4 అనేది మనం మైనస్ చేస్తే మనకు 196 వస్తుంది. అది టోటల్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ ప్లస్ చేస్తే ఇది వస్తుంది, ఇవన్నీ ప్లస్ చేస్తే ఇవి వస్తుంది. ఇక్కడ టోటల్ సేల్స్ మాత్రమే సెల్లింగ్ ప్రైస్ అన్నారు. చూడండి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత 2% ఫాలో అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత పర్ యూనిట్ 200. ఈ 200 మీద 2% చేస్తే 4 వస్తుంది, 4 రూపీస్. సో 200 నుంచి 4 అనేది మైనస్ చేస్తే మనకు 196 వస్తుంది. ఆ 196 ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ 200 రాసుకున్నాం కదా, ఇక్కడ మాత్రం 196 రాసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇవన్నీ ప్లస్ చేస్తే ఇది వస్తుంది, ఇవన్నీ ప్లస్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఈ 196 మధ్య డిఫరెన్స్ ఇక్కడ రాసుకోవాలి, అది ప్రాఫిట్. నెక్స్ట్ వన్ ఈ 196 ఇంటూ పర్ యూనిట్ 196 కదా, ఇంటూ ఎన్ని 12,000 చేస్తే ఇది వస్తుంది. సో ఇది అంటే ఇది డిఫరెన్స్ అనేది ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి 80% కెపాసిటీ చూద్దాం. 80%లో వీళ్ళు ఏమన్నారంటే చూడండి, రా మెటీరియల్ ఇంక్రీజ్డ్ బై 5%. ఇక్కడేమో 2% అన్నారు, ఇక్కడేమో 5% అన్నారు కాబట్టి ఈ 100 మీద 5% చేయండి, చేస్తే 5 రూపీస్ వస్తుంది. ఈ 100 + 5 అంటే ఇక్కడ 105 వస్తుంది. అండ్ ఈ 105 ఇంటూ 16,000 చేస్తే ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ లేబర్ అంటే మనకి ఇది ఫిక్స్డ్ కాదు కదా, వేరియబులే కదా. ఫిక్స్డ్ గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ నేను స్టార్టింగ్లో చూపించాను ఏవేవి ఫిక్స్డ్ అనేటివి, వాటికి మాత్రం అమౌంట్ తీసుకోవాలా, మిగిలిన అన్ని వేరియబుల్గా కన్సిడర్ చేసి పర్ యూనిట్ తీసుకోవాలా. సో పర్ యూనిట్ ఎంత మనకి 30 కాబట్టి అది తీసుకోవాలా, ఇంటూ 16,000 చేస్తే ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ అనేది ఫిక్స్డ్ కాబట్టి అమౌంట్ తీసుకోవాలా. సో ఈ అమౌంట్ ఎంత 1,20,000 ఇది తీసుకోవాలా, ఇది డివైడెడ్ బై 16,000 చేస్తే ఇది వస్తుంది. ఇది వేరియబుల్ కాబట్టి పర్ యూనిట్ తీసుకోవాలా, ఇది ఇంటూ 16,000 చేస్తే ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫిక్స్డ్ కదా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫిక్స్డ్ కాబట్టి అమౌంట్ అనేది ఇది తీసుకోవాలా, ఇది డివైడెడ్ బై 16,000 చేస్తే పర్ యూనిట్ వస్తుంది. అంటే ఇది వేరియబుల్ కాబట్టి మనం పర్ యూనిట్ తీసుకోవాలా, పర్ యూనిట్ తీసుకున్నాక ఇది ఇంటూ 16,000 చేస్తే ఇది వస్తుంది. ఇవన్నీ ప్లస్ చేస్తే ఇది వస్తుంది, ఇవన్నీ ప్లస్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ వీళ్ళు కూడా ఇక్కడ ఏమన్నారంటే సెల్లింగ్ ప్రైస్ ఫాల్ బై 5% అన్నారు. సెల్లింగ్ ప్రైస్ ఎంత 200 మీద 5% చేస్తే మనకు 10 రూపీస్ వస్తుంది. ఆ 10 రూపీస్ అనేది 200 నుంచి మైనస్ చేస్తే 190 వస్తుంది. ఈ 190 ఇంటూ 16,000 చేసుకుంటే ఇది వస్తుంది. దీనికి డిఫరెన్స్ ఇది, ఇవి రెండింటికి డిఫరెన్స్ ఇది. ఈ రకంగా ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. చూడండి మెటీరియల్, లేబర్ వీళ్ళు ఏమి ఇచ్చారంటే 10,000 యూనిట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయమంటే 6,000 8,000 క్యాలిక్యులేట్ చేయమంటారు. వీళ్ళు పర్ యూనిట్ ఇచ్చారు. మెటీరియల్, లేబర్, వేరియబుల్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఫిక్స్డ్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, వేరియబుల్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, టోటల్ కాస్ట్ అంటే సెల్లింగ్ పర్ యూనిట్ టోటల్ కాస్ట్ అనేది ఇచ్చారు. టోటల్ కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అనేది ఇచ్చారు 310 అనేది. సో ఈ రకంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ యాస్టీస్ ఇక్కడ పర్ యూనిట్లు ఇచ్చారు కాబట్టి 10,000 యూనిట్స్ ఇచ్చారు కాబట్టి పర్ యూనిట్ అమౌంట్ 10,000. నెక్స్ట్ 8,000 6,000 క్యాలిక్యులేట్ చేయాలి. సో 6,000
అండ్ 8,000 పర్ యూనిట్ అమౌంట్ పర్ యూనిట్, ఇది ప్రొఫార్మా. సో ఇక్కడ మనకు మెటీరియల్ లేబర్ ఇచ్చారు. సో మెటీరియల్ లేబర్ ఇచ్చారు కాబట్టి 140, 50 ఇది ఇంటి ఇది చేస్తే వస్తుంది, ఇది ఇంటి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటివి వేరియబుల్ కాబట్టి పర్ యూనిట్లు ఈ అమౌంట్ రాసుకోవాలి, ఇంటి ఇది. సో ఇంటి ఇది వేసేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారంటే వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 40 అన్నారు. సో వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 40 ఇక్కడ ఇదే ప్రొఫార్మా అవసరం లేదు, 1 by 1 ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ హెడ్డింగ్స్ ఏం అవసరం లేదు. ఓకే, నేను ఇక్కడ 40 ఇచ్చారు కదా 40. సో వేరియబుల్ కాబట్టి 40 ఇంటి ఇది చేస్తే ఇది వస్తుంది. వేరియబుల్ కాబట్టి పర్ యూనిట్ ఇక్కడ రాసుకుంటాం. సో అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారంటే ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 20 అన్నారు. ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 20 అన్నారు కాబట్టి మనం ఇక్కడ చూద్దాం. ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 20 ఇచ్చినారు పర్ యూనిట్. సో ఇది ఇంటి ఇది చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ మనం ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే మనం ఏం చేస్తాం అంటే ఇది డైరెక్ట్ ఇక్కడ అమౌంట్ ఇచ్చినారు. ఈ 20 × 10,000 చేస్తే వచ్చే 2 lakhs అక్కడ జస్ట్ ఇక్కడ ఇచ్చినారు అంతే. సో ఇక్కడ మనం ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ 20 పర్ యూనిట్ అన్నారు. ఇది ఇంటి ఇది చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ పర్ యూనిట్ ఫిక్స్డ్ అన్నారు కాబట్టి మనం ఏం తీసుకోవాలి, అమౌంట్ తీసుకోవాలి. అమౌంట్ ఇది తీసుకున్నాం. ఇది డివైడెడ్ బై 8,000, ఇది డివైడెడ్ బై 6,000 చేస్తే ఇవి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చినారంటే వేరియబుల్ ఎక్స్పెన్సెస్ 10 ఇచ్చారు. సో 10 కాబట్టి ఇక్కడ చూడండి కదా ఇంటూ ఇది ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ వన్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 10% ఫిక్స్డ్, మిగిలిన 90% వేరియబుల్. సో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అలొకేట్ చేయండి. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ మనం పర్ యూనిట్ ఎంత 26 ఇచ్చారు. ఆ 26 మీద 10% చేస్తే ఇది వస్తుంది. 26 మీద 90% చేస్తే ఇది వస్తుంది. సో ఇది ఇంటూ 10,000, ఇది ఇంటూ 10,000 చేస్తే ఇవి వచ్చేస్తాయి. వచ్చేసినాక ఇది ఫిక్స్డ్ కాబట్టి అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. ఇది డివైడెడ్ బై 8,000, ఇది డివైడెడ్ బై 6,000 చేస్తే ఇవి వచ్చేస్తాయి. ఇది వేరియబుల్ కాబట్టి మనం ఏం చేయాలంటే పర్ యూనిట్ డైరెక్ట్ ఎంటర్ చేయండి, అది అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 20% ఫిక్స్డ్, నెక్స్ట్ 80% వేరియబుల్ అనేది. ఏ అమౌంట్ మీద 14 రూపీస్ వాళ్ళు ఇచ్చారు. ఈ 14 మీద 20 వేస్తే ఫిక్స్డ్, ఈ 14 మీద 80 వేస్తే వేరియబుల్ వస్తుంది కదా, ఈ రకంగా ఇవి వచ్చేస్తాయి. ఇది ఇంటూ 10,000, ఇది ఇంటూ 10,000 చేస్తే ఇది వస్తుంది. ఇది ఫిక్స్డ్ కాబట్టి అమౌంట్లు రాసేసుకోవాలా. నెక్స్ట్ ఇది పర్ యూనిట్ అనేది రాసేసుకోవాలి వేరియబుల్ కాబట్టి. నెక్స్ట్ వన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఫిక్స్డ్ 1 lakh అని ఇచ్చారు. సో ఇక్కడ 10 పర్ యూనిట్ అన్నది ఏం లేదు, ఇక్కడ 10 పర్ యూనిట్ తీసుకోవాలి అంతే. సో పర్ యూనిట్ ఎంత 10 అన్నారు. ఏంటివి ఇవి ఫిక్స్డ్ అన్నారు. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే వాళ్ళు మెన్షన్ చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఫిక్స్డ్ అని అర్థం. సో కొన్ని గుర్తుపెట్టుకోమన్నా కదా, అడ్మినిస్ట్రేషన్, డిప్రిషియేషన్, ఇన్సూరెన్స్, సో ఇవన్నీ కూడా. సో కాబట్టి ఫిక్స్డ్ కాబట్టి 10 పర్ యూనిట్, 10 × 10,000 చేస్తే ఇది. సో ఇది ఫిక్స్డ్ కాబట్టి ఇదే అమౌంట్ డైరెక్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ వన్ ఎలా అనేది మీకు తెలుసు. సో ఇవన్నీ ప్లస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఇది టోటల్ కాస్ట్ అంటే ఏంటంటే ఈ 10,000 యూనిట్స్ ఇవన్నీ ప్లస్ చేస్తే వచ్చింది, ఇది 310. సో ఇవన్నీ ప్లస్ చేస్తే మనకు టోటల్ కాస్ట్ ఇది వస్తుంది. సో ఇవన్నీ ప్లస్ చేసుకోండి. ఇది ఈ రకంగా. నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదే లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది వచ్చేసి మనకి ఏమన్నారంటే 60% కెపాసిటీ ఇచ్చారు. వీళ్ళు 50, 70% క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇక్కడ పర్ యూనిట్లో అమౌంట్లు ఇవ్వలేదు. పర్ యూనిట్ అమౌంట్ అయినప్పుడు ఏది క్యాలిక్యులేట్ చేయమన్నా ఇండైరెక్ట్ లేబర్ మెటీరియల్ వచ్చినప్పుడు అంటే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్, డిప్రిసియేషన్, ఎస్టిమేటెడ్ డైరెక్ట్ లేబర్ అవర్స్ అంటే మనము ఇక్కడ మనం ఓవర్ హెడ్ రేటు కూడా ఇది ఆల్రెడీ నేను సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ఫార్మాట్లో ఇది హోంవర్క్ వేయడం జరుగుతుంది. ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 50కి 70కి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 10,500 డివైడెడ్ బై 60 × 50 ఆ ఫార్మాట్లోకి వెళ్ళిపోవాలి. పర్ యూనిట్ ఇది కాదు, ఫస్ట్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ సమ్. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.